ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అంటున్నాడు. మాట్లాడేది దేవాది దేవుడు. ఇక ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యము శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ తన ఎదురుగా పాదముల దగ్గర కూర్చొని తను చెప్పే బోధన వింటూ ఉన్నటువంటి, నేర్చుకుంటున్నటువంటి ఒక స్త్రీని గురించి సంబోధిస్తూ లేకపోతే అడ్రస్ చేస్తూ చెప్పబడిన మాట ఏంటంటే, ఈ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. కూర్చొని విని నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్యాక్టివ్ థింగ్. ఎలాంటి యాక్టివిటీ లేకుండా సోమరిగా కూర్చొని వినడం కాదు. అసలైంది అదే, అవసరమైనది ఒక్కటే, ద వన్ థింగ్. మీరు ఇంగ్లీష్ బైబిల్లో వన్ థింగ్ అని రాసిన చోట ఓ క్యాపిటల్ లెటర్లో రాసి ఉంటుంది. అనగా అత్యంత ప్రధానమైనది, ద గ్రేట్ వన్ థింగ్ అన్నమాట. ఏంటది అంటే కూర్చొని వినడం, నేర్చుకోవడం. కూర్చొని వాక్యం విని నేర్చుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఆ ప్రధానమైనటువంటి దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకు ప్రధానమైనది అనేది మొదటి అంశం అయితే, తరువాత ఆ ప్రధానమైనది దాని వల్ల మనకేం జరుగుతుంది, అదే ప్రధానమై ఉండడం వల్ల మనకేం జరుగుతుంది, అది మనలో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం. ఒక 4 విషయాలు గుర్తు చేశాను లాస్ట్ వీక్. అందులో మొదటి 2 గురించి కొంచెం వివరంగా మాట్లాడుకున్నాం. సో మొదటిది గమనించండి ఒకసారి. గ్రేట్ మిరకిల్ కాబట్టి అక్కడ కూర్చోవడం ద గ్రేట్ థింగ్. అది ద వన్ థింగ్, గ్రేట్ థింగ్. ఎందుకు అంటే అది ఉత్తమమైనది. ఎందుకు అంటే అది అద్భుతం కాబట్టి. అది ఒకసారి గట్టిగా, అది ఒక అద్భుతం కాబట్టి. ఎలాంటి అద్భుతం అది అంటే, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్ మాట్లాడుకున్న విషయాలు ముందు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా లాస్ట్ వీక్ మాట్లాడుకుంటున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32, 33 వచనాలు చూసాం. అక్కడ చూస్తే ఏమని రాస్తుందంటే 4 విషయాలు రాస్తున్నాయి అక్కడ. ఒకసారి తీసి చదవం, చదవండి ఒకసారి. దేవుడు భూమి మీద, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కున వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన. మరొకసారి, నరుని సృజించిన దినం మొదలుకొని అంటే హిస్టరీలో, హ్యూమన్ హిస్టరీ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే హ్యూమన్ హిస్టరీ మొత్తంలో ఎప్పుడూ జరగని అద్భుతం. 1, 2. తర్వాత ఏం రాస్తుంది? నీకంటే ముందుగా ఉన్న మునుపటి దినములు. అనగా దినములు అంటే టైం ఫ్రేమ్. ఇంతవరకు గడిచిన కాలం అంతటిలో అని అర్థం. మళ్ళీ చెప్పండి ఒకసారి. మొదటి మాట ఏం చెప్పాను? మానవ చరిత్రలో, మనిషి సృష్టించబడిన డేటు మొదలుకొని అని అర్థం. 1, 2 టైం ఫ్రేమ్. అనగా ఇన్ని దినాలలో, ఇన్ని రోజుల్లో, ఇన్ని సంవత్సరాల్లో అని అర్థం. 2, 3 ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు. అంటే ఏంటి మరి? భూమి యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు అంటే ఏం చెప్తాం మనం? భూమి మీద మాట్లాడుకుంటాం. కానీ ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు దాకా అంటే అర్థం ఏంటో తెలుసా? పూర్తి విశ్వంలో అని అర్థం. మరొకసారి, మొదటిది ఏం మాట్లాడాడు అక్కడ? మానవ చరిత్ర అంతటిలో ఎప్పుడు జరగలేదు. 2 కాలంలో, అనగా సమయాన్ని పరిశీలిస్తే ఏ కాలంలో, ఏ యుగములో, ఏ తరములో ఇలాంటివి జరగలేదు. 2, 3 మూడోది ఏం రాసింది? ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు దాకా అంటే భూమి మీద మాత్రమే కాదు, విశ్వం అంతటిలో అని అర్థం. చెప్పండి ఒకసారి. ఏమన్నాను? మళ్ళీ ఏమని చెప్పాను? మొదటిది మానవ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. 2 ఏ యుగంలో, ఏ కాలంలో ఇలాంటి జరగలేదు. 3 విశ్వం అంతటిలో ఎక్కడ ఎప్పుడు జరగలేదు. 4 నాలుగోది కూడా ఇలాంటి వార్త వినబడిన. వార్తలు అనండి ఒకసారి. వార్తలు అంటే చెప్పండి గట్టిగా. న్యూస్. మీరు ఇప్పటిదాకా ఎన్నో వార్తలు విన్నారు కదా, ఎన్నో కొత్త గొప్ప వార్తలు విన్నారు కదా. ఇప్పటిదాకా ప్రచురితమైనటువంటి, ప్రకటించబడిన ఎలాంటి వార్తల్లో కూడా ఇలాంటి వార్త ఎప్పుడైనా విన్నారా? 4 విషయాలు ఏమి ఉన్నాయి ఇక్కడ? మరి చెప్పండి. మానవ చరిత్ర అంతటా ఎప్పుడు జరగని అద్భుతం. 2 టైం ఫ్రేమ్, అనగా ఏ యుగంలో, ఏ కాలంలో జరగని అద్భుతం. 3 విశ్వం అంతటిలో ఎక్కడ ఎప్పుడు జరగని అద్భుతం. 4
ఎలాంటి వార్తల్లో ఇప్పటిదాకా వచ్చిన వార్తల్లో ఇలాంటి వార్త, ఇలాంటి గ్రేట్ అద్భుతమైనటువంటి వార్త ఎప్పుడూ రాలేదు. ఏంటి ఆ వార్త? 33వ వచనం ఏం చెప్తుంది చూడండి ఒకసారి. దేవాది దేవుడు తన ప్రజలతో అగ్నిలో నుండి మాట్లాడడం. దేవుడు అగ్నిలో నుండి తన ప్రజలతో మాట్లాడడం అనేది ద గ్రేట్ మిరాకిల్ అన్నమాట. గొప్ప అద్భుతం. ఇది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇలాంటి గొప్ప అద్భుతం జరిగినప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకున్నాం. ఏంటంటే అందులో ఆ మాట్లాడుతున్న సందర్భంలో ద్వితీయోపదేశ కాండంలోనే 18వ అధ్యాయం 15వ వచనంలో ఏం మాట్లాడుకున్నామంటే, ఆ హోరేబు సమాజ దినమున అనగా ఆ మిరాకిల్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏంటి ఆ మిరాకిల్ అంటే ఏం చెప్పాలి? అగ్నిలో నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడడమే మిరాకిల్, అద్భుతం అన్నమాట. అలాంటి అద్భుతం జరుగుతున్నటువంటి సందర్భంలో అది వింటున్నటువంటి ఆ అద్భుతాన్ని లైవ్ విట్నెస్ అనగా అక్కడ ఉండి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అన్నారట, ఈ అగ్ని మాకు కనపడొద్దు, ఈ స్వరం మాకు వినపడొద్దు అన్నారట. ఆ గ్రేట్ మిరాకిల్ని తీసుకోవడానికి దే ఆర్ నాట్ రెడీగా లేకపోతే ఏం చేస్తాం? మామూలుగా పిల్లలు మంచిదాన్ని పిల్లలకి ఇస్తున్నప్పుడు పిల్లలు తీసుకోకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు ఇది మంచిదని తల్లిదండ్రులకు తెలుసు, ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి పిల్లలు రెడీగా లేరు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏదో ఒకటి చేసి ఇంకో ఆల్టర్నేట్ వే వెతుకుతాం కదా, అది వాళ్ళ నోట్లో పెట్టడానికి లేకపోతే వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే దేవుడు అన్నాడట, అప్పుడు అన్నాడట, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అన్నాడట, అగ్నిలో నుండి దేవుడు మాట్లాడటం అనే అద్భుతం ఉంది కదా, ఈ అద్భుతం మేము వినము చూడము, ఈ అగ్ని మాకు కనపడొద్దు, ఈ స్వరం మాకు వినపడొద్దు అంటే దేవుడు అన్నాడట, అగ్నిలో నుండి ఈ స్వరంతో మాట్లాడను కానీ మీ మధ్యలో మీ సహోదరులో నుండి ఒక ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడట. మీ మధ్యలో అంటే మీలాంటి వాడు మీ సహోదరులో నుండి ఒక ప్రవక్త పుడతాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట వినండి అన్నాడట. అంటే ఏ విధము చేతనైనను ఆ గ్రేట్ మిరకిల్ ఏంటది? దేవుని వాక్యం వినడం అనేది ఒక అద్భుతం, ఉత్తమమైనటువంటి కార్యం. అది ఎందుకు ఉత్తమమైన కార్యం? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆ ఉత్తమమైనది ఎందుకు అంటే అది గ్రేట్ మిరకిల్ కాబట్టి. చరిత్రలో ఎప్పుడు జరిగిన అద్భుతం, మానవ చరిత్రలో తర్వాత కాలములు సమయములలో ఎప్పుడు జరిగిన అద్భుతం, విశ్వం అంతటిలో ఎప్పుడు జరగని అద్భుతం, అలాగే ఏ వార్తల్లో ఎప్పుడు కని విని ఎరగనటువంటి అద్భుతం. దేవుడు మనుషులతో మాట్లాడడం, దేవాది దేవుడు నరునితో మాట్లాడడం, అలాంటి అద్భుతం తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే దేవుడు అన్నాడట, ఇదిగో ఒక ప్రవక్తను పంపిస్తాను, మీ వంటి మీ సహోదరులో ఉండే మీలో నుంచే వస్తాడు, ఎక్కడి నుంచో అగ్నిలో నుంచి మాట్లాడు, మీ మధ్యలో నుంచి మాట్లాడతాడు, సహోదరులో నుంచే మాట్లాడతాడు అని చెప్తే ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ అద్భుతమైనటువంటి వాక్యమై ఉన్నవాని పాదముల దగ్గర కూర్చొని విని నేర్చుకోవడం ఏదైతుందో అది ఉత్తమమైనటువంటిది. ఆమేన్. అంతేకాదు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాస్తుందంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాస్తుందంటే, అంత్య దినములు లేకపోతే దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడెను. దినముల అంతమందు ఎలా మాట్లాడుతున్నాడట? కుమారుని ద్వారా. అప్పటిదాకా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు పలానా ప్రవక్తకు ప్రత్యక్షమే అని ఉంటుంది. ఆ వాక్యం ప్రత్యక్షమవుతున్నటువంటి వాక్యం వాళ్ళందరికీ ఎక్కడి నుంచి ప్రత్యక్షమవుతుందంటే వాళ్ళు చదువుతున్న గ్రంథంలో నుండి ప్రత్యక్షమవుతుందండి. ఈ విషయం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఒక పార్ట్ ఏంటంటే, అత్యంత ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే దేవుడిచ్చిన వాక్యం. ఆ వాక్యంలో నుండి వారు చదువుతుండగా ధ్యానిస్తుండగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు మాట్లాడుతూ ఎక్కడి నుంచి మాట్లాడుతుండే తెలుసా? నీవు చదువుచున్న ఈ గ్రంథములోని మాటలు నీవు బోధింపడం తప్పిపోవద్దు, నీ నోట్లో నుంచి వీటిని తీసేయొద్దు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? గ్రంథములో నుండి మాట్లాడుతున్నాడు, వాక్యములో నుండి మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు అందులో నుంచి మాట్లాడుతున్నాడు. యెహోషువ చదువుతుండగా మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవడు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్వరం
ఎక్కడి నుంచో కలలో నిద్రపోతుంటే రాలేదు, దేవుడు ప్రత్యక్షమే మాట్లాడలేదు. దేవుడు ప్రతి తరములో కూడా వాక్యంలో నుంచి మాట్లాడు. ఆ వాక్య ప్రత్యక్షత చదువుతున్న గ్రంథంలో నుంచి, రిటర్న్ వర్డ్లో నుండి ఆ యొక్క టీచింగ్ అనగా దాని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది మొదటి భాగం, మొదటి పాయింట్ మాట్లాడుకున్నాం. గ్రేటెస్ట్ మిరకిల్ కాబట్టి అది ఉత్తమమైనది. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ఎందుకు అంటే అది గ్రేట్ మిరకిల్ కాబట్టి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం మాట్లాడుకున్నాం, లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. ఇది కూడా అందరి కోసం చెప్తున్నాను ఈ మాటలు. రెండవది ఏంటంటే జీవజలము అని మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేసుకోండి, దాన్ని కొంచెం మార్చుకోండి కొద్దిగా. ఓకే, యాక్చువల్గా మూడవది మన టాపిక్ ఈరోజు. మూడవ అంశం ఏదైతే ఉందో అది టాపిక్. జస్ట్ ఊరికే వదిలేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నేను చాలా పర్సనల్గా ఈ వారం అంతా కూడా ఇదే వాక్యం మీద నా పర్సనల్గా కూడా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. సో రెండవది ఉత్తమమైనటువంటి జీవజలం. అంతేకాదు, జీవజలం కాదు, ద ప్లేస్ ఆఫ్ డిలైట్. ఎందుకు ఆ ఉత్తమమైనటువంటి ప్లేస్ ఎక్కడుందాం మనం? జీవజలపు ఊట. ఎక్కడ? వాక్యం వినబడే స్థలం, అది జీవజలపు ఊట అని మాట్లాడుకున్నాం. సో దీని గురించి 3 సినారియోస్ మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్లో. 3 సందర్భాలు మాట్లాడుకున్నాం. ఒకటి యెషయా గ్రంథం 55వ అధ్యాయం. 55వ అధ్యాయం. జీవజలము లేకపోతే ఆ జీవజలం అన్నా దేవుని వాక్యం అన్నా రెండు ఒకటే అని అక్కడ కనపడతా ఉంది. ఎక్కడ? యెషయా గ్రంథం 55. రెండవది ఎక్కడ మాట్లాడుకున్నాం? ఆదికాండం 26వ అధ్యాయం మాట్లాడుకున్నాం. ఇస్సాకు యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నాడు. కరువులో విత్తనం విత్తి 100 పంట కోసాడు. ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో ఎవరు విత్తినా వారికి పంట తీసుకునే పరిస్థితి లేదు, కరువు ఉంది అక్కడ. ఆ కరువులో ఈయన విత్తనం విత్తి పంట కోస్తున్నాడు. ఆదాయానికి ఆదాయం వస్తుంది, అభివృద్ధికి అభివృద్ధి కలుగుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ రోజు రోజు క్షీణించిపోతున్నారు, నిల్వలు అయిపోతున్నాయి. ఈయనకేమో నిల్వలు పెరుగుతున్నాయి. అంతేకాదు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఎవరు? ఇంకేం కావాలి? మెటీరియల్ చాలా అద్భుతమైనటువంటి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసదాసీలు విస్తరించారు ఆయనకి. క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడట. వాటితో పాటు ఇంకోటి కూడా వచ్చింది ఆయనకి, ఇంకా ఎక్స్ట్రా ఒకటి సంపాదించుకున్నాడు. ఏంటది? జనుల అసూయ. ఆ అసూయను అనుభవిస్తూ మనం ప్రశాంతంగా ఎలా ఉండగలం? ఎన్నుంటే ఏం లాభం? మనల్ని ఎవరో ద్వేషిస్తున్నారని తెలిసినప్పుడు, మనల్ని ఎవరో ద్వేషిస్తున్నారని వినబడుతున్నప్పుడు, వారు ఊరికే ఉండట్లేదు, వాళ్ళ ద్వేషాన్ని కక్కుతుంటారు. ఓకే, పాము విషాన్ని జిమ్మినట్టుగా ఆ విషాన్ని కక్కుతూనే ఉంటారు. అలాంటి ద్వేషపూరితమైనటువంటి ప్రజల మధ్యలో ఎన్నుంటే ఏం లాభం? అలాంటి చోట మరి దానికి సొల్యూషన్ ఏం చేస్తున్నాడు ఇస్సాకు? బావులు తవ్వుతున్నాడని మాట్లాడుకుందాం. ఏం బావులు తవ్వుతున్నాడు అంటే, ఎలాంటి బావులు తవ్వుతున్నాడు అంటే, తన తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులు తవ్వుతున్నాడు. ఆ తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులు తవ్వడం అంటే అర్థం ఏంటంటే, 26వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుకున్నాం. వాక్యమును అబ్రహాము ఎంత అనుసరించాడో 26వ అధ్యాయం 5వ వచనంలో రాస్తుంది. ఆ వాక్యమును అనుసరించి అద్భుతమైనటువంటి ఆత్మీయ తండ్రి అని పేరు కలిగినటువంటి అబ్రహాము ఇప్పుడు తన కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఆ తండ్రిని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడంటే, ఆ తండ్రి తవ్విన బావులు ఏవైతే పూడ్చివేయబడ్డాయో తన జీవితంలో, తండ్రి దగ్గరేమో ఆ బావులు ఉన్నాయి, తన కాలంలో అవి పూడ్చివేయబడి ఉన్నాయి, వాటిని తిరిగి తవ్వడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే ఆయన, ఓకే మరొకసారి చెప్తాను, జీవజలము అంటే అర్థం ఏంటంటే, మన ఆత్మ దాహాన్ని తీర్చేది ఎవరు అని అడిగితే, మన ఆత్మ, ఒక వ్యక్తి యొక్క దాహం ఎప్పుడు తీరుతుంది అంటే, మెటీరియల్ కానీ మీరు ఏదైతే ఆశపడుతున్నారో అది మీకు వస్తే తృప్తి రాదు. ఎప్పుడు మీరు ఆత్మదాహం పొందుతారు, ఆత్మదాహం తీర్చబడ్డాన్ని ఎప్పుడు అనుభవిస్తారంటే, మీకు మీరు మారినప్పుడు. నీకు నువ్వు క్రొత్తగా దేవుని యందు క్రొత్త వ్యక్తిగా నువ్వు మారుతావు కదా. నేను అంతకుముందు ఈ వాక్యం వినకముందు ఇలా ఉంటిని, ఈ వాక్యం విన్న తర్వాత ఇలా మారిపోయానని వస్తావు కదా. నీకు నువ్వు మారిన తృప్తి, దాహం తీర్చబట్ట, అది తీర్చినట్లు ఇంకా ఏది తీర్చలేదు. అల్టిమేట్ స్టేట్మెంట్ అది, దేవుని వాక్యంలో నుండి అల్టిమేట్ స్టేట్మెంట్. ఆ యొక్క సమరయ స్త్రీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సమరయ స్త్రీతో యేసయ్య అంటున్నాడు, నేనిచ్చు జీవజలాన్ని నువ్వు తాగితే ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా దప్పికొనవు అన్నాడు. యాకోబు యోసేపుకి ఇచ్చిన బావెట,
ఆ బావిలో ప్రవచనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి బావిలో నీళ్లు తాగుతున్నామనే ఒక అద్భుతమైనటువంటి స్థితి అది. యాకోబు, మా పితరుడైన యాకోబు యోసేపుకి ఇచ్చిన బావిలో నీళ్లు మేము తాగుతున్నాం. ఇస్సాకు ఏ బావులు తవ్వాడో ఆ బావుల్లో ఒక బావి అది, సమరయ స్త్రీకి సంబంధించిన బావి. ఆ బావిలో నీళ్లు తాగుతూ ఉంటే ఆ తాగడం కోసం వెళ్తే యేసయ్య వచ్చి నాకు నీళ్ళు ఇవ్వని అడిగాడు. అడిగిన నీళ్ళు తాగకుండా ఆయన ఏమన్నాడంటే, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే, నీళ్ళు అవసరం ఉంది ఆయనకి, అడిగింది ఆమెను, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఆమె ఏమన్నాడంటే, ఇక నువ్వు ఎన్నడికి తప్పుకోనావు. ఇంతకీ ఆమె దాహం తీరిందా లేదా అంటే, ఎస్ తీరింది. ఎలా తీరింది అంటే తనకి తాను మారిపోయింది. మధ్యాహ్నం ఎండ వేడినన్న తట్టుకుంటాను కానీ ఏ గాసిప్ మాకొద్దు. గాసిప్స్ మధ్యలోకి మేము వెళ్ళాం. జనాలు మమ్మల్ని అనుకునే ఆ మాటల మధ్యలోకి వెళ్ళడం ఇష్టం లేదు. అలాంటి సెల్ఫ్ సెంటర్డ్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఎలా మారిపోయింది తెలుసా? వాక్యం విన్న మరుక్షణం, ఆ ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణమే మారిపోయింది. ఎలా మారిందో తెలుసా? ఊరందరి దగ్గరికి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, మెస్సయా కాడా అని చెప్పేసి అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అంతకుముందు జనాల్లోకి వెళ్ళడమే నచ్చదు ఆమెకి, ఇష్టం ఉండదు ఆమెకి. అలాంటి ఆమె మోస్ట్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ, లేకపోతే మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ క్రైస్ట్ సెంటర్డ్ పర్సనాలిటీగా మారిపోయింది. వాక్యాన్ని లోపలికి తీసుకున్న తర్వాత ఒకవేళ మనిషి నీకు నువ్వు మారిపోయినప్పుడు నీకు కలిగే తృప్తి, నీకు ఈ జీవితంలో నువ్వు ఏది సంపాదించినా, ఏది పొందుకున్నా, ఏది మార్చుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆ తృప్తి దొరకదు. ఆ జీవ జలపు ఊట దొరికే స్థలం వాక్యం గనుక అది ఉత్తమమైనటువంటిది అని రెండోది మాట్లాడుకున్నాం. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది గ్రేట్ మిరాకిల్ కాబట్టి అది, రెండోది గ్రేట్ డిలైట్ఫుల్ ప్లేస్, మన ఆత్మ దాహం తీర్చే స్థలం కనుక యేసుప్రభు పాదాల సన్నిధిలో కూర్చొని వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి యేసుప్రభు పాదాల సన్నిధిలో మనం కూర్చొని వినడం అనేది ఈ తరానికి ఎలాగా అని అడిగితే, బాగా వినండి ఒకసారి మాట. అనాది కాలంలో దేవుడు కొండ మీద అగ్నిలో నుండి మాట్లాడడం అనేది ఎంత నిజమో, అదే మాట ఒక అద్భుతమైతే దాని కంటిన్యూషన్ ప్రజలు తీసుకోలేకపోతే వారి మధ్యలోకి కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడు మరణించి తిరిగి లేచి, ఆయన చివరిలో అన్న మాట ఏంటంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళడం మంచిది. ఎందుకు? నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఉంటే ఒక్కడనే ఉంటా, నేను వెళ్ళిపోతే ఈ భూమి మీద ఎంతమంది శరీరాలు ఉన్నారో అందరి శరీరం నింపే ఆత్మగా మారిపోతాను. క్రీస్తు ఆత్మ అనండి ఒకసారి. క్రీస్తు ఆత్మ, లేకపోతే ఆ యొక్క మెస్సయ ఆత్మ అనబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే, నేను మీకు బోధించిన వాటిలో నుండి తీసి మీకు బోధిస్తాడు. దేవుడేమో అగ్నిలో నుండి మాట్లాడితే అప్పుడు మేము వినలేదు, తీసుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మీ మధ్యలో నుండి ఒకరిని పంపిస్తాను, మీ మధ్యలో ఓ ప్రవక్త అన్నాడు. ఆ మధ్యలో నుంచి వచ్చినటువంటి ప్రవక్త ఇప్పుడు అంటున్నమాట, చివరిగా అంటున్నమాట ఏంటంటే, నేను వెళ్ళిపోతాను, ఆదరణకర్త వస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆదరణకర్తని మన రక్త మాంసాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆదరణకర్త ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు ఆదరణకర్త నడిపింపులో మనం వినే ఉపదేశం ఏదైతే ఉందో. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే, ద గ్రేట్ లెర్నింగ్ ప్లేస్, ట్రైన్ అయ్యే ప్లేస్. అది మనల్ని మనం శిక్షణము ట్రైన్ చేయబడే స్థలం ఎక్కడంటే ప్రభు పాద సన్నిధి. అనండి ఒకసారి మాట. కూర్చొని వాక్యం వినడం అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యం, ఉత్తమమైనటువంటిది. దానికోసం గమనించండి ఒకసారి, దీనికోసం యేసయ్య 7 ఉపమానాలు చెప్పారు. వాక్యం వినడం అనే ఒక్క అంశం కోసం. ఓకే, ఇంతకీ ఆ వాక్యాన్ని ఏమంటారు తెలుసా? దేవుని రాజ్య సువార్త అంటారు దాన్ని. అనండి ఒకసారి మాట. ఈ రాజ్య సువార్త అని చెప్పబడే ఈ వాక్యం ఏదైతే ఉందో, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఆయన రాజ్యం మన మధ్యలోకి రాబోతుంది. ఆ రావడం కోసం మనం వేయాల్సిన అడుగులు ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. నీ రాజ్యము అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా అనండి.
రాజ్యము వచ్చునుగాక. ఓకే, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తామా? దేవా మమ్మల్ని నీ పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళని ప్రార్థన చేస్తున్నామా? ఇంకోసారి గట్టిగానండి, మమ్మల్ని నీ రాజ్యంలోకి తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేస్తున్నామా? నీ రాజ్యం భూమి మీదకి వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నామా? వచ్చునుగాక. ఆ వచ్చునుగాక అనబడుతున్నటువంటి రాజ్యంలో మనం ఉండబోతున్నాం. దానికోసం మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఆ రాజ్య సువార్తకి సంబంధించి 7 ఉపమానాలు ఉన్నాయి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. తీయకండి, ఆ 7 ఉపమానాలు కూడా ఒకే అంశం గురించి మాట్లాడుతున్నాయి. దేవుని రాజ్యం ఎలా ఉండబోతోంది, ఆ రాజ్య సువార్త ఎలా ప్రకటించబడుతుంది. విత్తు అనే ఉపమానం గురించి కూడా మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలకి గమనించండి ఒకసారి. ద గ్రేట్ లెర్నింగ్ ప్లేస్, మనము నేర్చుకునే స్థలం. అది మనము నేర్చుకునే స్థలం. ఒక్కసారి ఈ మాట చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం. డ్యూట్రానమీ 33:3. ఆయన జనములను ప్రేమించును. ఓకే, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో 33వ అధ్యాయంలోని మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? మోషే చివరి మాటలు అవి. మోషే యొక్క చివరి మాటలు. ఆ మాటలు చాలా వింతగా ఉంటాయి. దేవుడట ఇశ్రాయేల్ అనబడుతున్న ప్రజలతో, ఇశ్రాయేల్ అనబడుతున్న దేవుని ప్రజలతో కొండ మీద అగ్నిలో నుంచి మాట్లాడాను ఉంది కదా, దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన వర్షన్ చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? ముందు వచనం చదివితే, ఆయన షెయీరులో ఉదయించను అంటాడు. అనండి ఒకసారి మాట. షెయీర్ అంటే ఏంటో తెలుసా? ఎనీబడి? షెయీర్ అంటే ఎవరైనా సరే. 2వ వచనం, 33వ అధ్యాయం 2వ వచనం. షెయీర్ అంటే షోల్డర్, నో, శక్యం. అది షెయీర్లో నుండి ఉదయించను. ఎవరు చెప్తారు? షెయీరు మన్యం. షెయీర్ అనే ప్లేస్ ఎప్పుడైనా విన్నారా? ఏంటమ్మా? షెయీరు అంటే ద ప్లేస్ ఆఫ్ ఏదోమ్. ఏదోము స్థలం అని అర్థం. ఏదోమ్ అంటే ఎవరు తెలుసా? ఎవరు? ఏశావు. ఇప్పుడు మాట్లాడేది ఎవరితో? యాకోబుతో. అంటే యాకోబు అనబడుతున్న ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడడం కంటే ముందు ఏదోమును ట్రై చేశాడు. షెయీర్ని అడిగాడు, ఇదిగో నా వాక్యం తీసుకుంటావా అంటే షెయీర్ అన్నాడట. అంటే షెయీర్ అంటే ఆయన ప్లేస్ అనమాట. షెయీరు మన్యము. షెయీర్ అనేది ఏదోము స్థలాన్ని షెయీర్ అంటాం. అయితే విషయం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఒక సింబాలిక్గా ఒక విషయం చెప్తారు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం మోషే యొక్క ఆఖరి మాటలు ఉన్నాయి కదా, ఈ మాటలను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, దేవుడట అప్పుడున్నటువంటి ప్రతి జనాంగాన్ని అడిగాడట, మీరు నా మాటలు అనుసరిస్తారా? మీరు నా వాక్యం తీసుకుంటారా? మీరు నా వాక్యం అనుసరిస్తారా? మీరు నా వాక్యం అనుసరిస్తారా? అప్పుడున్నటువంటి ప్రతి జనాంగాన్ని అడిగితే అందరూ ఏమన్నారట? మేము చేయలేము, మేము ఉండలేము, మాకొద్దు అని రిజెక్ట్ చేశారట. అందరూ రిజెక్ట్ చేస్తే ఇప్పుడు అబ్రహాం పిల్లలు అంటే అందులో ఈయన కూడా వస్తాడుగా. ఎవరు? షెయీర్ అంటే ఏం చెప్పాను? ద ప్లేస్ ఆఫ్ ఏదోమ్ని షెయీరు అంటాం. షెయీరు మన్యము అంటే ఇప్పుడు ఇశ్రాయేలు యాకోబు సంతానమైనటువంటి వారు షెయీరు మన్యంలో దాటి వెళ్ళాలి. వాళ్ళు అంటారు, మేము లోపల నుంచి వెళ్తాం, మేము మీతో గొడవ పెట్టుకోం, మేము ఏమి తీసుకోమంటే వాళ్ళు అన్నారు, మీ లోపలికి రానియము, మేము యుద్ధం చేస్తాం అన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? చుట్టూ తిరిగి వెళ్ళారు. సహోదరునితో గొడవలు వద్దు, చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు. అది షెయీరు. ఏదోముతో గొడవలు పెట్టుకోవద్దు అని రాస్తుంది. సరే, విషయం ఏంటంటే షెయీర్ తర్వాత ఇంకో పేరు రాస్తుంది. ఏం పేరు రాస్తుంది? పారాను అంటే ఎవరు తెలుసా? నేనేమి ఎక్కడితో చెప్పట్లేదు, బైబిల్ నుంచే మాట్లాడుతున్నాను. పారాను అంటే ఇష్మాయేల్ ప్లేస్. అది ప్లేస్ ఆఫ్ ఇష్మాయేల్. ఇష్మాయేల్ ఎవరు? అబ్రహాం కుమారుడే కదా. సో అబ్రహాం కుమారుడైన ఇష్మాయేలు నీకు వాక్యం ఇస్తానంటే ఇష్మాయేల్ అన్నాడట, నేను చేయలేను అన్నాడట, నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేను అన్నాడట. షెయీర్ని అడిగితే అక్కడ కూడా షెయీర్ కూడా రిజెక్ట్ చేశాడట, నేను చేయలేను, నా వల్ల కాదన్నట. అందరూ రిజెక్ట్ చేస్తే ఒక్క యాకోబు మాత్రమే ఐఎమ్ రెడీ అన్నాడట. ఆదికాండం క్లోజింగ్ ఏంటంటే, యాకోబు యొక్క 70 మంది కుటుంబాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, నిర్గమాకాండలో ఎక్కడికి వీళ్ళు సెలెక్ట్ అయింది, దేనికోసం సెలెక్ట్ అయ్యారంటే ఇనప కొలిమిలో వేయబడ్డానికి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలాగే ఇది ఎలా జరిగిందో సేమ్ క్రీస్తు యేసు
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవులందరూ కూడా దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని రిజెక్ట్ చేసిన సందర్భంలో మామూలు ఒక 100% మానవుని రూపం, మానవుని స్వరూపంలో ఉన్న క్రీస్తు ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నా ఇష్టం కాదు నీ చిత్తమే. నాకు ఇష్టమైంది నేను చేయడం కాదు కానీ నీ చిత్తం నేను చేస్తాను. అంటే ఏం చెప్పినా నేను చేస్తాను అనగలిగినటువంటి మనస్తత్వాన్ని ఒకప్పుడు ఇశ్రాయేలు సాదృశ్యంగా ఇశ్రాయేలు జీవితంలో చూస్తే, ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క రెప్లికా లేకపోతే ఇశ్రాయేల్ యొక్క అనగా ముంగుర్తు అంటాం. ఇశ్రాయేల్ని కానీ యోసేపుని కానీ వీళ్ళందరినీ కూడా, ప్రవక్తలందరూ కూడా ముంగుర్తు అనగా వీళ్ళందరూ కూడా ఈ క్రీస్తు ప్రభు యొక్క సాదృశ్యమై ఉన్నారు. సరే, మన టాపిక్లోకి వద్దాం. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, షెయీరులో నుండి ఉదయించను. చదవమా ఒకసారి. యెహోవా సీనాయి నుండి వచ్చెను, షెయీరులో నుండి సీనాయిలోనికి వచ్చిన అంటే ఆ కొండ మీద అక్కడి నుంచి అగ్నిలో నుంచి మాట్లాడిన దేవుడు ముందు ఎక్కడి నుంచి మాట్లాడాట? షెయీరులో నుంచి ఉదయించను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించను. పారాను కొండ నుండి ప్రకాశించను. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారట. వాళ్ళు రిజెక్ట్ చేస్తే యాకోబు ఇది నీ దాకా వచ్చిందయ్యా అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలారా, ఈ వాక్యం మీ దగ్గరికి వచ్చిందంటే ప్రపంచం అంతా రిజెక్ట్ చేసింది. మీరైతే మేము చేస్తాం, ఆయన చెప్పిందంతా చేస్తాం అనేదాకా వాళ్ళు నడిపించి, ఆ మాట చెప్పిన తర్వాత 3 రోజులు ఆగి మళ్ళీ దేవుడు మాట్లాడాడు. వెంటనే మాట్లాడలేదు. తర్వాత చదువు ఒకసారి గట్టిగా. వేవేల పరిశుద్ధుల సమాజము సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఓకే, దేవుడు జనములను ప్రేమించును అంటే ఈ రిజెక్ట్ చేయబడిన ఇష్మాయేల్ అవ్వచ్చు, లేకపోతే ఏదోం అవ్వచ్చు, లేకపోతే సకల వంశాలు అవ్వచ్చు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాంగాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమెనడి గట్టిగా. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనం రిజెక్ట్ చేసినా సరే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దేవుడు తన రక్షణ ప్రణాళికని కొనసాగిస్తూ ఏం చేస్తున్నాడంటే, యాకోబు ఇదిగో అబ్రహామా నీ సంతానం నందు సకల వంశాలు అంటుగడతాను, మీరు స్థిరంగా ఉండండి అంటున్నాడు. కంటిన్యూ చేయమా. అయితే జనములను ప్రేమించే దేవుడు, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందు, ఆయన పరిశుద్ధులేమో నీ వశములో ఉంటారు. పరిశుద్ధులు నీ వశంలో ఉంటారు. జనములన్నింటినీ నువ్వు ప్రేమిస్తావు. జనములు అంటే అన్ని జనులు అందరూ వస్తారు. అందులో జనములందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందులో ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో, దేవునికి స్థిరంగా ఉన్నారో, దేవుని తట్టు తిరిగి ఉన్నారో వారు ఆయన స్వాధీనంలో ఉంటారు. దేవుడేమో అందరినీ ప్రేమిస్తున్నాడు, వీళ్ళు మాత్రం ఆయన స్వాధీనంలో ఉంటారు. తర్వాత చదవమా. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పరిశుద్ధులు ఏం చేస్తారంటే నీ పాదముల యొద్ద సాగిలపడి నీ ఉపదేశమును అంగీకరిస్తారు. అంటే ఇప్పుడు మరియా ఏం చేస్తుందన్నమాట, ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు భూమి మీదకి వస్తే ఆయన ఎదుట కూర్చొని వింటుంది. అంటే అర్థం ఏంటంటే సింబాలికల్, మెటఫోరికల్లీ అంటాం. అనగా సాగిలపడి అంటే అర్థం ఏంటో చెప్పండి. ప్రొస్ట్రేషన్, లేకపోతే ప్రొస్ట్రేట్ అయిపోయి ఉండడం ఉంది కదా, కింద పడిపోయి ఉండడం. సాగిలపడడం అనేది దేనికి గుర్తు అసలు? సబ్మిషన్. నంబర్ 1 సబ్మిషన్ అండ్ సరెండర్. సబ్మిషన్ అండ్ సరెండర్. నంబర్ 2 వర్షిప్. మళ్ళొకసారి చెప్తాను. సాగిలపడి అనండి ఒకసారి. పాట అయితే పాడతాం కాలు చెప్పుకొని, సాగిలపడి మ్రొక్కేద్దాం అని. ఓకే, కానీ విషయం ఏంటంటే, సో పైకి ఎలా వాడుతున్నాం, బట్ లోపల సబ్మిషన్, సరెండర్ అండ్ వర్షిప్, ఇవి ఇంటర్నల్ యాటిట్యూడ్. అవి సాగిలపడి మ్రొక్కేదమని పాడుతున్నాం ఆ మాట. ఓకే, అంటే ఈ మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంటే ద గ్రేట్ లెర్నింగ్ ప్లేస్కి వచ్చింది ఆమె. ఆ ప్లేస్లో ఎలాంటి పొజిషన్లు అనగా ఎలాంటి యాటిట్యూడ్తో కూర్చుందంటే సాగిలపడి నీ ఉపదేశమును అంగీకరిస్తారు. నువ్వు ఏం చెప్పినా చేస్తామయ్యా. ఇశ్రాయేల్ ప్రజలు అన్నారట, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి దేవుడు మోషేని పంపించి అన్నాడట, వాళ్ళు నేను చెప్పినవన్నీ చేస్తారో లేదో కనుక్కోమని చెప్తే వాళ్ళు వచ్చి అడిగితే ఆయన ఏం చెప్పినా మేము చేస్తామన్నారట. అంగీకరించడానికి సిద్ధపడిన వారికే దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. సకల వంశాలని, సకల ప్రజలని దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఏం చెప్పినా చేస్తామయ్యా అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆయన స్వాధీనంలో ఉంటారు. తమని తాము ఆయన స్వాధీనపరుచుకుంటారు అని అర్థం.
తమని తాము ఆయనకి స్వాధీనపరుస్తారు, అనగా సరెండర్ చేస్తారు అని అర్థం. అలా సరెండర్ చేసుకొని సబ్మిట్ చేసుకొని సాగిలపడి ఏం చేయడానికి వీళ్ళ పనేంటో తెలుసా? ఇశ్రాయేలు పనేంటంటే శిరస్సు అయి ఉన్నటువంటి వారి రాజు, వారి దేవుడు, వారి అధికారికి లోబడి ఆయన ఏం చెప్తే అది చేయడమే. అది ఎలాగో క్రీస్తు యేసు అనబడుతున్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు మనకు నియమించబడిన పనేంటో తెలుసా? బీయింగ్ అ క్రిస్టియన్, వాట్ ఈజ్ అవర్ జాబ్? క్రైస్తవులుగా నా యొక్క రెస్పాన్సిబిలిటీ, మన జాబ్, మన బాధ్యత ఏంటది? మనకు అప్పగించబడిన పనేంటి అంటే ఏం చెప్తాం? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం కంటే ముందు జరగాల్సిన పని ఇంకోటి ఉంది. మనం శిష్యులం కావాలి ముందు. మనము శిష్యులం కాకుండా ఇంకొకరిని శిష్యులం చేయలేం. రోడ్డు మీద బోట్ లాగా ఉండలేం మనం. ఆ బోట్ అక్కడ ఉంటుంది కదా, దారి చూపిస్తూ ఉంటుంది పోయే వాళ్ళందరికీ, అలా ఉండలేం మనం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి ఒకసారి నేను చెప్పే విషయం. ట్రాక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, ఓకే, సువార్త పత్రికలు పంచడం అనే ఒక సువార్త పరిచయం చేస్తాం. బాగా వినాలి ఈ మాట, డోంట్ టేక్ మీ రాంగ్. బైబిల్లో మొదట సువార్త అందింది అబ్రహాంకి. వాక్యం చెప్తుంది గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మొదట సువార్త ఎవరికి అందిందట? అబ్రహాంకి. అప్పటి నుంచి సువార్త వస్తూనే ఉంది. అయితే యేసు ప్రభు వచ్చి తన సువార్తను స్టార్ట్ చేశారు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే సువార్త మనకు అప్పగించబడింది. గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకో. ప్రతి తరములో సువార్త ప్రకటించడానికి లేకపోతే సువార్తకి సంబంధించిన ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ఏంటంటే, మనం ఇచ్చిన పత్రిక చదివి ఎవరన్నా మారడం కంటే, నేను ఒక పత్రిక ఇచ్చాను, వాళ్ళు చదివి మారారా లేదా అనేది వేరే విషయం. వాళ్ళు మారారు అనుకుందాం. అలా మారిన వాళ్ళకంటే, అలా మారితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా మంచోళ్ళు. ఏంది? ఇచ్చిన పత్రికను చదివి దేవునికి తమను తాము సరెండర్ చేసుకున్నారు. కానీ దేవుడు కోరుకునే పరిచర్య, దేవుడు కోరుకునే సువార్త పరిచర్య ఎలాంటిది తెలుసా? ఈ తరం వాళ్ళు దేవునికి లోబడాలి. నువ్వు పత్రిక ఇస్తే చదివి లోబడిన దానికన్నా నిన్ను చూసి మారితే, ఎవరన్నా మారితే, అది దేవునికి కావాలి. ఇది సువార్త యొక్క స్టాండర్డ్. అది సువార్త ప్రకటన యొక్క దైవిక బైబిల్ విధానం. అది మరొకసారి చెప్తాను ఈ మాట, జాగ్రత్తగా వినాలి ఒకసారి. నేను ఇచ్చిన పత్రికను చూసి ఎవరో మారడం కాదు, కానీ నన్ను చూసి, క్రీస్తు సువార్త పత్రిక అయి ఉన్న నన్ను చూసి ఎవరైనా మారితే అది నిజమైనటువంటి సువార్త. ఓకే, అలా అని చెప్పి అంతకు ముందు చేసిన సువార్తని నేను అపోజ్ చేయట్లేదు, లేకపోతే ఆ సువార్తని వ్యతిరేకించట్లేదు. బట్ దేవునికి స్తోత్రం, ఒక తరానికి ఒక కాలానికి వచ్చాం. ఆ సువార్త ప్రకటన అనేది అప్డేట్ చేయకపోతే చాలా కష్టం. నేను మాట్లాడింది అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా అదే అలాగే చేస్తామనుకుంటే పొరపాటు. ఇప్పుడు మనం చేయాల్సింది కాగితాలు పంచడం కాదు, షర్ట్ మీద రాసుకోవడం కాదు, మనము ఆ పత్రికగా మారాలి. ఆమె అనండి గట్టిగా. మనము పత్రికగా మారితే, నువ్వు ఇచ్చింది తీసుకుంటాం బాగానే ఉంది, నువ్వు ఇచ్చిన దానికి 4 ప్రశ్నలు అడుగుతామంటారు వాళ్ళు. లేదా నిన్ను చూస్తారు, నువ్వేం చేస్తున్నావో చూస్తారు. మనం చెప్పిన దానికన్నా, మనం ఇచ్చిన దానికన్నా మనం ఏం చేస్తున్నామో సువార్త చేస్తుంది. కొంచెం గట్టిగా ఆమెనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే పాయింట్ ఏంటంటే, ఈ సువార్త ప్రకటన, ఓకే, మనకి ఇవ్వబడిన బాధ్యత కూడా అదే అంశం. ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏ సువార్త? ఏమని ప్రకటించాలి? నమ్మిన వారిని నమ్మకమైనటువంటి శిష్యులుగా మార్చండి. ఓకే, ఇప్పుడు శిష్యులు అంటే స్టూడెంట్స్ అని అర్థం కదా. శిష్యులు అంటే స్టూడెంట్స్, ప్రైమరీ స్టూడెంట్, హై స్కూల్ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రతిదానికి ఒక స్టూడెంట్కి డేట్ అయిపోతుంది కదా. మరి ఈ స్టూడెంట్ ఎప్పుడు అయిపోతాడు అంటే, ఎప్పుడు ఇస్తారు పట్టాలు మనకి? ఎన్ని రోజుల దాకా ఉంటుంది ఈ స్టూడెంట్ పని? చెప్పాలి. ఈ స్టూడెంట్ పని ఎన్ని రోజులు ఉంటుంది మనకి అంటే, ఎన్ని రోజుల దాకా ఉండాలి సార్ ఈ స్టూడెంట్గా? అంటిల్ దెన్. ఇంకా ఏమన్నారు? లైఫ్ లాంగ్. ప్రభు రాకడ వరకు మనం స్టూడెంట్స్గా ఉండాల్సిందే. ఏదో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసి అయిపోవడం ఉండదు. క్లాసులు మారుతూ ఉంటాయి, బట్
మన పేరు ఏం పేరంటే క్రైస్తవులుగా మన పేరు. మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో ఆదిమ సంఘంలో క్రైస్తవులు ఏమని పిలిచేవారు? క్రైస్తవులు అనే పేరు కంటే ముందు వారిని పరిశుద్ధులు, విశ్వాసులు, శిష్యులు అని పిలిచేవారు. ఓకే, వాళ్ళ టైటిల్స్ ఇవి. ఏం చెప్పాను? పరిశుద్ధులు, విశ్వాసులు, అవి రెండు టైటిల్స్. అవి శిష్యులు అనేది టైటిల్. ఎవరు శిష్యులు? డిసైపుల్స్. వీళ్ళు ఎవరే బాబు అంటే వీళ్ళెవరు అనండి గట్టిగా. డిసైపుల్స్. ఇదేంటి వీళ్ళు డిసైపుల్స్? ఎవరు డిసైపుల్స్ అంటే అప్పుడు చెప్తాం ఫలానా క్రీస్తు యేసు శిష్యులు అని చెప్తారు. అది దేవుడు అనగా ఇప్పుడు మరియ అక్కడ కూర్చుంది అంటే మొదటిది మాట్లాడుకున్నాం, ద గ్రేట్ లెర్నింగ్ ప్లేస్ అని మాట్లాడుకున్నాం. ద గ్రేట్ ట్రైనింగ్ ప్లేస్ అది. అక్కడ మన ఆత్మలని, మన సోల్స్ని ట్రైన్ చేసే స్థలం అది. మనల్ని మనం కొత్తగా మార్చే. ఎందుకంటే దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినదై ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలది పరిశోధిస్తూ ఇంటర్నల్లీ నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది. ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ కలిగినటువంటి దేవుని వాక్యం దొరికే స్థలంలో వాళ్ళు కూర్చున్నారు. ఆ మరియ కూర్చుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఎందుకు అది ఉత్తమమైందో మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ మరియ చేసిన పనిని మనం చేయడం కోసం ఈ తరంలో మనం ఎలా ఉండాలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఆ వాక్యము జీవం కలిగినటువంటి వాక్యమై ఉండి అది ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు వస్తూ ఉంది. ఈ కూర్చొని నేర్చుకోవడం, వినడం అనే విషయం ఓకే మొదటి గ్రంథాల్లో నుండి, తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో నుండి, తర్వాత క్రొత్త నిబంధన దాకా వరుసగా కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మొదటిది ఇది చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఆ పాదాల దగ్గర ఉండి నేర్చుకోవడం అనే అంశం ఎంత ప్రాముఖ్యమైందో అన్ని తరాల్లో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. డ్యూటరానమీ 6:4. ఇశ్రాయేలు వినుము. 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి ఒకసారి. ముందు ఏం రాస్తుంది అక్కడ? దీన్ని ఒక రోజున యేసుప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది యేసుప్రభుని అడిగాడు. ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. అందరూ అనండి అన్నమాట. ఆజ్ఞలన్నిటిలోకెల్లా ఆజ్ఞ ఏది అంటగానే మీరు ఏం చెప్తారు అని చెప్తారు. కానీ యేసయ్య అట్లా చెప్పలేదు. ఆజ్ఞలన్నిటిలోకి ఇది ప్రధానమైందని చెప్పలేదు. చదవండి ఒకసారి, కంటిన్యూ. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను. ఓకే అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా, ఇంకోసారి గట్టిగా. కూర్చొని వినుట అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. వినకుండా మరొకసారి, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ దేవుడు, అద్వితీయుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా ఒక్కడే అనేది అక్కడ సారాంశం. దేవుడు ఒక్కడే అని చెప్పడం మొదటి అంశం. విను ఓ ఇశ్రాయేలు, తెలుసుకో ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనండి మాట. ఒక్కడే అనే మాటకు అర్థం ఏంటంటే, కొద్దిగా మీకు అర్థం కావడానికి చెప్తాను. కొద్దిగా నన్ను ఎందుకని ఒక్కడే అని చెప్తున్నాడు? చాలామంది లేరు. ఒక్కడే ఎందుకు చెప్పబడుతుంది అక్కడ? ఓకే బాగా వినండి ఒకసారి, నన్ను చూడండి. ఓ ఇశ్రాయేలు విను, యేసయ్యని అడిగారు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగారు. అడగగానే మామూలుగా అయితే మనం ఏం చెప్తాం? దేవుని ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలని చెప్తాం. దేవుని ప్రేమించాలి, పొరుగు అని ప్రేమించాలి. కానీ యేసుప్రభు చెప్పేటప్పుడు అలా చెప్పలేదు ఆన్సర్. దాన్ని యాక్చువల్గా దాన్ని మీకు పేరు చెప్తాను. ఆ పేరు నోట్ చేసుకొని గూగుల్ చేయండి. ఆ పేరు నోట్ చేసుకొని యూట్యూబ్లో చూడండి. షమ్మా ప్రేయర్ అనండి ఒకసారి. అది చూడండి ఒకసారి. అదేంటంటే ఇదే, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా
ఒక్కడే. దినమునకు 3 సార్లు చేస్తారు ఈ ప్రార్థన. అది ప్రార్థన. ఏది? ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైనా యెహోవా ఒక్కడే అని చెప్పేది అదొక ప్రార్థన. ఆ ప్రార్థన, అందులో ప్రార్థన ఏముంది అంటాం. ఆ ప్రార్థన ఏంటంటే కమింగ్, అలైనింగ్ విత్ గాడ్, దేవుని యొక్క చిత్తంలోనికి అలైన్ అవడం. ఓ ఇశ్రాయేలు విను. ఎవరా ఇశ్రాయేలు? నాకు నేను చెప్పుకుంటున్నాను, మనకి మనం చెప్పుకుంటున్నాం, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అని చెప్పి. ఒక్కడే అని ఎందుకు చెప్పుకోవాలి? అదే అలైన్మెంట్ ఎలా అవుతుంది? బాగా వినండి ఒకసారి. ఒక 3 విషయాలు చెప్తాను ఇక్కడ. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, అందరి కోసం చెప్తున్నాను. మొదటిది లవ్ ఆఫ్ రివార్డ్. అనండి ఒకసారి. దేవుడిచ్చేదాన్ని ప్రేమించి దేవుని దగ్గరికి వస్తే ఆ ఒక్కడే అనే దాన్ని మర్చిపోతున్నాం. ఆ ఒక్కడే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మెనీ అని అర్థం. ఓకే, బాగా వినండి ఒకసారి, నన్ను చూడండి. మోనోథెయిజం, పాలిథెయిజం అని 2 ఉంటాయి. మోనోథెయిజం అంటే ఏకదేవ ఆరాధన, పాలిథెయిజం అంటే బహుదేవత ఆరాధన. ఆ రెండింటి మధ్య 3 తేడాలు చెప్తాను. ఓకే, సో ఇంకోటి, విగ్రహారాధన చేయరాదు అని రాసిందిగా బైబిల్లో. ఈ మాట దేవుడు ప్రపంచం అందరికీ చెప్పట్లేదు. తమని తాము ఉపేక్షించుకొని తమని తాము సరి చేసుకొని వచ్చి కొండ దగ్గర కూర్చున్న ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు మీకు నాకు మధ్య నిబంధన అన్నాడు. అందరికి కాదు, అది వాళ్ళతో అంటుకట్టబడిన వారికి మాత్రమే. అర్థమవుతుంది కదా? సరే చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ పాలిథెయిజానికి మోనోథెయిజానికి మధ్య తేడా. నెంబర్ 1, లవ్ ఆఫ్ రివార్డ్. అనండి ఒకసారి. పాలిథెయిజంలో వర్షిప్ అనేది ఇట్ ఈస్ డ్రివెన్ బై లవ్ ఆఫ్ రివార్డ్. దేవుణ్ణి ప్రేమించడం కంటే దేవుడిచ్చేదాన్ని ప్రేమిస్తారు అక్కడ. బట్ మోనోథెయిజంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి తప్ప నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీకున్న శక్తి అంతటితో నీవు దేవుణ్ణి దేవుడు ఇచ్చేదాన్ని ప్రేమించి దేవుని దగ్గరికి రావద్దు. మన వర్షిప్ కానీ, మన భక్తి కానీ, మన అర్పణలు కానీ, మనం చేసే సమర్పణ భక్తి జీవితం ఏదైనా సరే, మన పాటలు ఏదైనా కానీ, నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్తో అనగా దేవుడు ఇచ్చేదానికోసం కనుక నువ్వు వస్తే దట్ ఈస్ నాట్ మోనోథెయిజం. 1 గాడ్ వర్షిప్ కాదు. అందుకే ముందు ఈ మాట చెప్పబడుతుంది, ఓ ఇశ్రాయేలు విను, ఒకవేళ లవ్ ఆఫ్ రివార్డ్ అనేది నీ లోపల ఉంటే, దేవుడిచ్చే దేన్నో ప్రేమించే ఉద్దేశం ఆలోచన నీ లోపల ఉంటే దాన్ని మార్చుకో. ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా ఒక్కడే. మెనీ గాడ్స్ కాదు, 1 గాడ్. ఒక్కడే అనగా 1 అయి ఉన్నాడు. ఎక్కద్ అంటాం హీబ్రూలో. ఆ పాయింట్కి అర్థం ఇదంతా అనమాట. లవ్ ఆఫ్ రివార్డ్. రెండోది ఏంటో తెలుసా? పాలిథెయిజంలో ఉన్నటువంటి రెండో సమస్య ఏంటంటే ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. అనండి ఒకసారి. ఏదన్నా జరిగిపోద్దేమో, ఏదన్నా పనిష్మెంట్ వస్తుందేమో, ఏదన్నా అయిపోద్దేమో అనే భయంతో నేను ఆరాధన చేస్తుంటే, ఆ భయంతో దేవుని సన్నిధికి వస్తుంటే, పాలిథెయిజంలో ఉన్నటువంటిది ఏంటంటే ఏదైనా చేయకపోతే ఏదైనా అనర్థాలు జరిగిపోతాయి. అక్కడ ఇవ్వాల్సిన ఆ లీగాలిటీస్ని ఫుల్ఫిల్ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. ఆ అనర్థాలు జరగకుండా ఉండడం కోసం భక్తి చేస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడనే యెహోవా ఒక్కడే. లవ్ ఆఫ్ రివార్డ్ ఉండొద్దు భక్తిలో. రెండోది ఏం చెప్పాను? ఇప్పటికీ కూడా మన లోపల తెలియకుండా ఈ ఈ ఈ యొక్క ఆలోచనలు లోపల కలుగుతుంటాయేమో అని చెప్పేసి దినానికి 3 సార్లు మనల్ని మనం ఆ గ్రేట్ కమాండ్మెంట్కి అలైన్ చేసుకోవాలి. అలైన్ చేసుకోవడం కోసం ఓ ఇశ్రాయేలు విను, దేవుని సన్నిధికి వచ్చి వినడం అంటే అర్థం ఏంటంటే దేవునికి మనల్ని మనం అలైన్ చేసుకుంటున్నాం అని అర్థం. మనల్ని మనం ఏకీభవిస్తున్నాం, ఆ ఒక్కనితో ఏకీభవిస్తున్నాం, హత్తుకుంటున్నాం అని అర్థం. గమనించండి ఒకసారి. లవ్ ఆఫ్ రివార్డ్ రెండోదని చెప్పాను, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఇక మూడోది ఏంటంటే సెల్ఫిష్ డిజైర్స్. వ్యక్తిగత స్వార్థపూరిత ఆలోచనలతో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. ఇవి 3 ఇక్కడ ఈ దేవుని దగ్గర నడవవు. మళ్ళీ చెప్తాను డైరెక్ట్గా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. లవ్ ఆఫ్ రివార్డ్, దేవుడు ఏదో ఇస్తాడు అని వస్తే, దేవుడు ఏదో చేస్తాడు అని వస్తే అది కాదు దేవుని దగ్గరకు వచ్చే పద్ధతి. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అది కాదు.
2, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఒకవేళ ఏదన్నా పనిష్మెంట్ వస్తుందేమో, లేకపోతే ఏదన్నా అనర్థాలు జరిగిపోతాయేమో భయంతో వస్తే అది కూడా భక్తి కాదు, అది కూడా దేవుడు కోరదగినటువంటి విషయం కాదు. 3వది సెల్ఫిష్ డిజైర్స్. నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దేవుని దగ్గరికి రావద్దు. ఇవి 3 ఈ మోనోథెయిజంలో జరగవు, నడవవు అన్నమాట. అందుకే ఆ మాట చెప్పడం కోసం, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా, గట్టిగా రాలి, అద్వితీయుడైన యెహోవా అనండి ఒకసారి మాట. ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా అనే మాటకు అర్థం అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు ఆయన ఒక్కడే కదా, మళ్ళీ ఒక్కడే అని చెప్పడం ఎందుకు, చెప్పుకోవడం ఎందుకు అంటే ఇది కారణం. ఈ 3 ఇక్కడ ఉండవు అని చెప్పడం కోసం. తరువాత ఇవి ఎప్పుడు తెలుస్తాయి? విను అన్నప్పుడు. నేను ఏ దేవుని దగ్గరికి వచ్చి వింటున్నాను, ఎలాంటి దేవుని సన్నిధికి వచ్చి వింటున్నాను గమనించండి ఒకసారి. ఈ యొక్క ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మనల్ని మనం అలైన్ చేసుకునేటప్పుడు, అనగా ఏకీభవించేటప్పుడు, ఆయనతో ఆ ఏకీభవించే ఆ సందర్భంలో మనం గ్రహించాల్సిన విషయం, ఒక్కడే అయి ఉన్న దేవుని దగ్గరికి వచ్చాను నేను. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక రోజున కొండ మీద అగ్నిలో నుంచి మాట్లాడిన వాడు, తర్వాత వాక్యము శరీరం ధరించుకొని కుమారులాగా భూమి మీద వచ్చినటువంటి వాక్యము దేవుడై ఉండెను అనే క్రీస్తు అయి ఉన్నవాడు. అదే క్రీస్తు ఇప్పుడు పరిశుద్ధాత్మ అందరిని నింపినవాడు, వాక్యమై ఉన్న దేవుడు. వాక్యమై ఉన్న ఆ దేవుడు మన మధ్యలో ప్రకటించబడుతున్నప్పుడు మనం ఎలాగా వినాలి, అలైన్ చేసుకుంటున్నాం, ఆయనతో ఏకీభవిస్తున్నాం. ఎలా? ఆయన యొద్దకు వచ్చి ఆయన జనములు, ఆయన పరిశుద్ధులు ఆయన స్వాధీనం అందుంటారు. అయితే వారు ఆయన ఎదుట సాగిలపడి ఆయన వాక్యమును అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే మాట, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన ఆన్సర్ ఇది. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగితే, ఓ ఇశ్రాయేలు విను అనేది ప్రధానమైన ఆజ్ఞ. విని ఏం చేయాలి? నీ పూర్ణ, చదవండి 12వ అధ్యాయం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్నాడు. ఒకసారి ఆరాధించాలని చెప్పట్లేదు అక్కడ. ఏమని రాస్తుంది? గట్టిగా అన్నమాట. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎట్లా ప్రేమిస్తాం దేవుణ్ణి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనుట. ఆ ఆజ్ఞలు ఏంటివి? 4 అక్షరాలు కాదండి, 4 అక్షరాలు కాదు. ఆ అక్షరాల వెనకాల దాగి ఉన్నటువంటి దేవుని ఆత్మ, ఆయన ఆత్మ సంబంధమైన ఉపదేశం ఏదైతుందో ఆ ఉపదేశము మనల్ని నడిపిస్తూ ఉంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. అంతేకాదు, మరొకసారి చెప్తాను, ఆ స్థలం ఏదైతుందో ఆ పాదాల దగ్గర కూర్చోవడం ఎందుకు ఉత్తమమైంది అంటానికి కారణాలు ఇవన్నీ కూడా. ద గ్రేట్ లెర్నింగ్ ప్లేస్, అది మన యొక్క హృదయంలోనికి పొడవబడే విధంగా ఆయన వాక్యం మన హృదయంలోనికి ఆ యొక్క లోపలికి దూరుతూ ఉంది. పేతురు ప్రసంగం చేస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వారి హృదయములు అనండి గట్టిగా పొడవబడ్డాయట. వారి హృదయములు దేవుని వాక్యం చేత పొడవబడ్డాయట. వాళ్ళు వచ్చి అంటున్నారు, మేము ఏం చేయాలని అడుగుతున్నారు. మేము ఏం చేయాలి? బాగా గమనించండి ఒకసారి. అదే వాక్యము ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇది ద్వితీయోపదేశ కాండంలో వాక్యం అయితే, తర్వాత చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా మాట విని గ్రహించునట్లు, యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు, ఆయన సభలో నిలుచువాడు ఎవరు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసిన వాళ్ళు ఎవరు? ఇందాకేమో ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడున్న అనుభవాన్ని మాట్లాడుకున్నాం, ఆ వాక్యాన్ని అంగీకరించడం గురించి మాట్లాడుకున్నాం. యాక్సెప్ట్ చేయడం వేరు, సాగిలపడి ఉండే ఆ సరెండర్ అండ్ సబ్మిషన్ లేకుండా, యాక్సెప్టెన్స్ లేకుండా నేర్చుకోలేము అనేది మొదటి అంశం అయితే, రెండో విషయం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. చూడండి ఒకసారి, ఇది ద గ్రేట్ కమాండ్మెంట్ అయినటువంటి దేవుణ్ణి ప్రేమించడం అనేది మనం చేయాలన్నా ముందు కూర్చొని వినాలి. ఆ వినడం అనేది ఎలాంటిదో మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడండి ఒకసారి 23 ఎంతమ్మా 23:18. ఓకే, ఇర్మియా గ్రంథం 23:18 వచనంలో ఆయన సన్నిధిలో నిలిచి ఆ వాక్యాన్ని గ్రహించిన వారెవరు?
దాన్ని లక్ష్యముంచిన వారెవరు? మళ్ళొకసారి చదువు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలిచివాడెవడు? ఆ, నా మాటను గ్రహించున్నట్లు ఆ. దాన్ని లక్ష్యము చేసే వాళ్ళు ఎవరు అంటే, ఆ సాగిలపడ్డాము, సరెండర్ అయ్యాము, సబ్మిట్ చేసుకున్నాము, వాక్యాన్ని యాక్సెప్ట్ చేసాం. తర్వాత ఊరికనే యాక్సెప్ట్ చేయగానే అయిపోలేదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దీన్నే కాంప్రహెన్షన్ అంటాం. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. యాక్చువల్గా దాన్ని సరిగ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేం. కాంప్రహెన్షన్ అంటే గ్రహింపు అని అర్థం. దీన్ని యోహాను ఏం రాస్తాడంటే, వాక్యము ఉంది కదా, వాక్యం గురించి మాట్లాడుతూ వాక్యము దేవుడై ఉండను, వాక్యం దేవుడు ఇదంతా చెప్పిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆ వాక్యము చీకటి గల చోట్లలో ప్రకాశించుచున్నది. ఆ వెలుగు, ఆ వాక్యం వెలుగు గురించి మాట్లాడుతూ వాక్యం వెలుగై ఉండను అని చెప్తాడు. ఆ వెలుగు చీకటి గల చోట్లలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి వెలుగును గ్రహింపకును. చీకటి వెలుగు. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? దేవుని వాక్యమును గ్రహించుట అని మాట్లాడుకున్నాం కదా. దేవుని వాక్యాన్ని గ్రహించుట అనే మాట, చీకటి వెలుగును గ్రహించుట ఎలా సాధ్యం? అది చీకటి వెలుగును గ్రహిస్తుందా? గ్రహించడం అంటే ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ అంటాం. కాంప్రహెన్షన్ అంటే ఎవరన్నా సరే చెప్పింది చెప్పినట్టు చేస్తారు, చూసారా? దట్ ఈస్ నాట్ కాంప్రహెన్షన్. గీత గీసినట్టు చెయ్యమన్నదే చేస్తాం. లోపలికి రమ్మంటే వస్తాం, పొమ్మంటే పోతాం. చెప్పింది చెప్పినట్టు చేయడం వేరు. చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా మనకు దోచింది చేయడం వేరు. మళ్ళీ అది టూ మచ్ ఎక్స్ట్రీమ్. వీళ్ళు ప్రాబ్లమే, వాళ్ళు ప్రాబ్లమే. వీళ్ళేమో టూ మచ్ ఎక్స్ట్రీమ్, వాళ్ళేమో టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఇంకో సైడ్, ఆపోజిట్ సైడ్. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. కానీ ఇంకొకరు ఉన్నారు, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఏది కావాలో దాన్ని గ్రహించడం. ఆ గ్రహింపుట అబ్రహాంకు ఉంది అని రాసి ఉంటుంది. అబ్రహాం దగ్గర ఏ పుస్తకం లేదు, ఏ గ్రంథం లేదు, ఎలాంటి రిటర్న్ ఎవిడెన్స్ ఏది లేనప్పుడే అబ్రహాము దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించడం చదువుకున్నాం. ఎలా సాధ్యం అంటే గ్రహింపు అంటాం, కాంప్రహెన్షన్ అనండి ఒకసారి. అయితే ఇక్కడ ఒకటి సరెండర్ అయ్యాం, సబ్మిట్ చేసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. వింటున్నాం కదా అనుకుంటే సరిపోదు, గ్రహించాలి అనండి ఒకసారి మాట. గ్రహింపు అనేది ప్రధానమైనటువంటి అంశం. చాలామందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వింటాం కానీ ఏముండదు, గ్రహింపు లేదు. ఆ గ్రహింపు లేని వాళ్ళని యేసుప్రభు మొదటి ఉపమానం చెప్పేటప్పుడు ఏమిటితో పోలుస్తాడు తెలుసా? త్రోవలో పడ్డ విత్తనాలతో పోలుస్తాడు. ఏ విత్తనాలు? యాక్చువల్గా తెలుగులో మనకి త్రోవ పక్క అని ఉంటుంది. నో, త్రోవ పక్క కాదు, త్రోవలో పడ్డాయి విత్తనాలు. ఎక్కడ? ఎందుకు త్రోవలో పడ్డాయి అంటే, మనుషులు తొక్కడం ఉన్న స్థలం అది. పాతకాలంలోకి వెళ్తే ఆ కాలిబాట అంటాం, చూసారా? కాలిబాట ఎలా ఉంటుంది? కాలిబాటలో ఏమైనా మొలుస్తాయి? అటుపక్క గడ్డి ఉంటుంది, ఇటుపక్క గడ్డి వస్తుంది, పచ్చిక ఉంటుంది. మధ్యలో ఎందుకు కాలిబాట? మనిషి తొక్కుతూ ఉంటాడు కాబట్టి, మనుషులు నడుస్తుంటారు కాబట్టి అక్కడ ఏది మొలకెత్తదు. ఈ విత్తనం పడింది ఎక్కడ పడిందంటే తొక్కుడు స్థలంలో పడింది. 3 సువార్తల్ని పక్కపక్కన పెట్టి, మత్తయి, మార్కు, లూకా 3 పక్కపక్కన పెట్టి ఒక్కొక్క దాన్ని కలిపి చదవండి ఒకసారి, మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఏంటంటే మనుషులు తొక్కుతూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, విన్నాం కానీ దాన్ని గ్రహింపు లేనందున అని రాస్తాడు అక్కడ. వాళ్ళు విన్నారట, దేవుని వాక్యం వారికి ప్రకటించబడింది, విత్తనం రిసీవ్ చేసుకున్నాం, కానీ విని లోపల తీసుకొని గ్రహింపు లేనందున పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. ఇదే విత్తనం కనుక త్రోవ పక్కన కాకుండా సైడ్కి పడి ఉంటే ఏ పక్షి ముట్టుకోదు. పొలంలో పడ్డ విత్తనాల్ని పక్షులు ముట్టుకోవు. ఆ పక్షుల గురించి మాట్లాడుతూ సాతానుడు అని రాసి ఉంటుంది. ఓకే, పక్షుల గురించి ఏమని రాస్తుందండి? సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. సాతానుడు ఏం దొంగిలిస్తాడంటే, నువ్వు గ్రహించిన వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు. ప్రకటించబడింది విన్నాం. మరొకసారి చెప్తాను, ఒక అవగాహన కల్పించడం కోసం ఈ మాటలు చెప్తున్నాం. మొదటిది, దేవుని సన్నిధిలో వింటున్నాం. ఆ సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి? సాగిలపడ్డ యాటిట్యూడ్ ఉండాలి. సాగిలపడ్డం అంటే సబ్మిషన్, సరెండర్, వర్షిప్. నెక్స్ట్, అంగీకరిస్తున్నాం, దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మనకు నచ్చిన ఏదో ఒకటి తీసుకెళ్ళడం కాదు.
ఏదో ఇది బాగుంది పాస్టర్ గారు, ఇది బాగా తగిలిందండి నాకు, అదొక్కటి పట్టుకెళ్ళడం కాదు, మొత్తం తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ మొత్తం నీకోసం వచ్చింది. దేవుని రాజ్యంలో నథింగ్ యాక్సిడెంటల్ అండ్ నథింగ్ కోఇన్సిడెన్స్. యాదృచ్ఛికంగాను ప్రమాదవశాత్తు ఏది జరగలేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నావు. నీకోసం ఈ వాక్యం రావాలి కాబట్టి ఈ వాక్యం వచ్చింది. నేను ఎంతో ప్రయత్నం చేశాను దీన్ని పక్కన పెట్టి ఇంకేదైనా చెప్దామని, కానీ చెప్పనియరు. ఇదే మాట్లాడాలి ఈరోజు, ఈ వాక్యమే బోధించాలి, ఈ వాక్యమే సిద్ధపరచబడింది. రాత్రులు కూర్చుంటాం. ఒకవేళ ఇంకేమన్నా కొత్తదేమన్నా, ఇంకేమన్నా కొత్త ప్రత్యక్షత, ఈ సండే ఏం వాక్యం చెప్పాలి? దేవుడు మాట్లాడతాడు, ఇదే వాక్యం చెప్పాలి. గమనించండి ఒకసారి, నీ కోసమే వచ్చింది. అది ఏదో నీకు నచ్చింది తీసుకోవడం కాదు, కానీ మొత్తం యాక్సెప్ట్ చేసాం. సరెండర్, సబ్మిషన్, వర్షిప్ అండ్ యాక్సెప్టెడ్. అంతటితో అయిపోలేదు, గ్రహింపు కావాలి. ఏం కావాలి? వాక్యాన్ని గ్రహించడం కావాలి. ఆ గ్రహింపు కూడా చేస్తూ ఉందామే. ఉత్తమమైనటువంటి దాన్ని ఆ ట్రైనింగ్ ప్లేస్ అని మాట్లాడుకున్నాం. ఆ గ్రహింపు ఏం చేస్తుందంటే, ఏం చేయాలో రాసిన గీత ప్రకారం చేయడం కాదు. పరిసయ్యులు శాస్త్రులట దశంభాగం ఇస్తారట. ఎలా ఇస్తారు తెలుసా వాళ్ళు? పుదీనా, సోపు, తెలుసు కదా, చదివే ఉంటారు అవన్నీ. చిన్నవి కూడా గీత గీసి ఇందులో 10వ భాగం దేవుంది, ఇందులో 10వ భాగం దేవుందని ఇచ్చారట. వాళ్ళని చూసి ఆయన ఏమంటాడు తెలుసా? యేసయ్య అన్న మాట ఏంటంటే, దోమ లేకుండా, చెప్పండి ఎవరు మాట్లాడలేదు, దోమ లేకుండా వడగట్టి మాట్లాడరు. దోమ లేకుండా వడగట్టి ఏం మింగుతాం? వంటల్ని మింగుతాం. అంటే ఏంటో తెలుసా? అసలైన విషయాలేమో వదిలేస్తాం. దేవుడు కోరుకున్న గ్రహించి ఏది అనుసరించాల్సి ఉందో అది వదిలేసి చిన్నవి పట్టుకొని, ఓకే, సామెత ఉంటుంది, వెనకాలేమో ఏనుగులు పోతుంటాయి, ముందు చీమను పట్టుకొని ఆపుకుంటాం. నీవు ఇక్కడి నుంచి పోవడానికి వీల్లేదు, వెనకాల ఏనుగులు పోతూ ఉంటాయి. సో పోతా ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. కానీ అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతూ, ఇదిగో దశంభాగం, పుదీనా, సోంపు వీటిల్లో ఇస్తున్నారు, బాగుంది, ఇవ్వండి, ఓకే, మంచిది. కానీ అసలు విషయం ఏంటంటే, ఇవి చేస్తూ వీటిని మానక, అది ముఖ్యమైనది, అది చేయండి, ప్రధానమైనది చేయండి. ఏంటో ప్రధానమైందంటే, దేవుని వాక్యం నీకేం చెప్తుందో దానికి విని లోబడ్డం. ఒబీడియన్స్ పరలోకం కోరుకునేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ. అందరు ఇక్కడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పాయింట్ ఏంటంటే, ఆ దోమ లేకుండా వడగట్టడం అంటే ఏం వంటలు మింగినట్టే ఊహించుకోకండి. అది జస్ట్ ఒక మెటఫోరికల్ లాంగ్వేజ్ అంతే, నిజంగా ఏం మింగకండి. విషయం ఏంటంటే, చిన్న విషయాలు పట్టించుకొని పెద్దవి వదిలేస్తున్నాం అని చెప్పడం కోసం అది చెప్పబడింది. అయితే పాయింట్ ఏంటంటే, గ్రహింపు చాలా ప్రధానమైంది. గ్రహింపు అంటే ఏది కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, చేయాలా వద్దా, దానికి సంబంధించిన ఏ గీతలు, ఒక ఆర్డర్ ఏమీ మనకి పర్టికులర్గా ఇవ్వబడలేదు. జస్ట్ లెటర్ అనేది వాక్యం కాదు, అక్షరం వాక్యం కాదు, ఆ అక్షరానికి సంబంధించిన ఉపదేశం ఉంది. వాక్య ఉపదేశం వినపడతా ఉంది, దానికి సంబంధించిన ఆత్మ ఉపదేశం మాట్లాడుతూ ఉంది, దాంట్లో ఉన్న జీవం మాట్లాడుతూ ఉంది. దాన్ని గ్రహించుట ప్రధానమైనటువంటి అంశం. వాక్యం వినడం అంటే కేవలం చెవులకు పెట్టుకోవడం కాదు, కేవలం కూర్చొని వినడం కాదు. వినడం, ఎక్కడ వచ్చి కూర్చుంటున్నాం, దేనికోసం వచ్చి కూర్చుంటున్నాం, ఏం వింటున్నాం అనేది ప్రధానమైనటువంటి విషయం. అప్పుడెప్పుడో మాట్లాడిన దేవుని యొక్క అగ్నిలో నుండి మాట్లాడిన దేవుని స్వరం, కుమారులోంచి మాట్లాడిన స్వరం, ఆ కుమారుని ఆత్మచేత నింపబడిన ఇప్పటి దైవజనులు మాట్లాడుతున్న స్వరం, ఇది దేవుని వాక్యము మనకి బోధించబడుతున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలో చెప్పడం కోసం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవడం గురించి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా వచనం చూద్దాం, చూడండి ఒకసారి. 119వ కీర్తన 105వ వచనంలో అక్కడ రాస్తుంది, ఆ వాక్యం ఏదైతే వింటున్నామో వెలుగట. అది ఏం వెలుగు తెలుసా? దీపం. నీ వాక్యము ఎక్కడ దీపం? నాట్ ద ల్యాంప్ ఆఫ్ మై హెడ్. నా హెడ్ ల్యాంప్ కాదు, నా ఫుట్ ల్యాంప్. ఫుట్ ల్యాంప్కి హెడ్ ల్యాంప్కి డిఫరెన్స్ ఏంటండి? హెడ్ ల్యాంప్ తెలుసా? తలకి పెట్టుకుంటారు, తలకి ల్యాంప్ పెట్టుకుంటాం కదా. తలకి ల్యాంప్ పెట్టుకుంటే ఏమవుద్ది? నీ కళ్ళు ఎంతవరకు చూస్తే అంతవరకు కనబడుతుంది. కానీ అదే ల్యాంప్ ఫుట్కి పెట్టుకుంటే ఏమవుద్ది? నెక్స్ట్ అడుగు వరకు మాత్రమే కనపడుతుంది.
నెక్స్ట్ అడుగు వరకు మాత్రమే చూపిస్తుంది నీకు అది. ఫుట్ ల్యాంప్ అనేది కేవలం నెక్స్ట్ స్టెప్ వరకే నీకు చూపిస్తుంది అంతే. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కోసం మళ్ళీ ఆయన మీద ఆధారపడాల్సిందే. అదే హెడ్ ల్యాంప్ అంటే ఎంత దూరమైనా కనపడుతుంది, అది చాలా దూరం వరకు హెడ్ లైట్స్ ఏవైతున్నా చాలా దూరం వరకు చూపిస్తాయి. కానీ ఫుట్ ల్యాంప్ నీ నెక్స్ట్ స్టెప్ వరకే. నీ వాక్యము నా పాదములకు నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆ త్రోవలకు వెలుగై ఉన్న నా పాదములకు దీపమై ఉన్న వాక్యం, దాన్ని గ్రహిస్తున్నాను. ఇంకా వచ్చి చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం, ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ వచనాలు ఇవి. మొదటి సమూయేలు గ్రంథం మనందరికీ బాగా తెలిసిన వచనం ఇది. 3వ అధ్యాయం 10వ వచనంలో మొదటిసారి దేవుని స్వరాన్ని సమూయేలు అనే బాలుడు విన్నాడు. విన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తం ప్రభువా ఆజ్ఞాపించుము అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అన్నమాట. దేవుని వాక్యాన్ని గ్రహించడం, దాన్ని మన పాదాలకి దీపంగా తీసుకోవడం. ఆ తర్వాత ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఆజ్ఞాపించు. నేను వినేది గ్రహించేది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో నోట్స్ రాసుకున్నాం, ఏదో ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం, లేకపోతే ఏదో విన్నామండి బాగుందండి, ఇది ఇందుకు కాదు. దేవుడు నీతో ఆజ్ఞాపిస్తున్నాడు. అందులో దేవుని ఆజ్ఞ అనే మాటకి అర్థం ఏంటంటే సలహా కాదు, సూచన కాదు. ఏదో సలహా ఇవ్వట్లేదండి దేవుడు. దేవుని వాక్యం మనకి సలహాలు ఇవ్వడానికి కాదు. ముఖ్య సలహాదారుగా దేవుడు మనం దేవుని పెట్టుకోలేదు, లేకపోతే దేవునికి మనం ముఖ్య సలహాదారులం కాదు. ఇలా చేయి ప్రభు, అలా చేయి ప్రభు అని చెప్పడానికి. నీకు దేవుడు ఆయన ఆజ్ఞాపించే స్థలంలో ఆయన ఉన్నాడు. కూర్చొని ఆజ్ఞకు విధేయులయ్యే స్థలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఓకే, ఎలా కూర్చోవాలి, ఎలా ట్రైన్ అవ్వడం కోసం ప్రిపరేషన్ ఇదంతా కూడా. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాను. ఓకే, మై ఒపీనియన్ గాడ్స్ ఒపీనియన్ అనండి ఒకసారి. స్వ అభిప్రాయం అనేది ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం, యెషయా గ్రంథం 55 గురించి మాట్లాడుకున్నాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. మీ భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాను. ఆ తలంపులు వినడానికి కూర్చున్నాం, ఆ తలంపులు నేర్చుకోవడానికి కూర్చున్నాం. అయితే పాయింట్ ఏంటంటే నా అభిప్రాయంలో నుంచి దాన్ని చూడను. నా స్వ అభిప్రాయము కంటే దేవుని అభిప్రాయము, దేవుని ఆజ్ఞ ఆకాశం అంత ఎత్తైనది. నేను భూమి మీద ఆలోచిస్తున్నాను. దేవుని ఆలోచన ఆకాశంలో ఉంది. ఆకాశం అంత ఎత్తైన ఉన్నతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. అయితే నా స్వ అభిప్రాయానికి దేవుని అభిప్రాయానికి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్ళిపోదాం. దేవునికి మహిమ. ఒక్కసారి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమయు ఆయన పొందగా నేను ఆ పరిశుద్ధ పర్వతమందు ఆయనతో కూడా ఉన్నాము. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా మేము విన్నాము. తర్వాత ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆమె నండి గట్టిగా.
ఇక్కడంతా కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. ఒక పర్వతం మీదకి యేసు ప్రభు తీసుకొని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు పైకెక్కారు యేసు ప్రభుతో కలిసి. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడని రాస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక ఇద్దరు పైనుంచి వచ్చారు. ఎవరెవరు వాళ్ళు? మోషే, ఏలియా ఇద్దరు వచ్చారు పైనుంచి. మోషే, ఏలియా, యేసు ప్రభు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? జరగబోవు నిర్గమం అనండి ఒకసారి. నిర్గమం గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ యేసు ప్రభు, మోషే, ఏలియా ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇంకో ముగ్గురు ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు ఎలా ఉన్నారట? అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఆశ్చర్యపోతూ అలాగే విస్మయం ఉన్నారు. ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళు. కానీ అన్నీ వినిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. పాయింట్ ఏంటంటే అలాంటి ప్లేస్లో ఆయన ముఖ చర్మం మారిపోయిందని, తర్వాత తను మారిపోయిన విధానం, వెలుగుతూ ఉన్న విధానాన్ని అవన్నీ ప్రజెంట్ చేయబడ్డాయి. సరే, పాయింట్ ఏంటంటే అలాంటి టైంలో ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు పేతురు నోరు తెరిచి అన్నాడట, మనం ఇక్కడ ఉండుట అన్నాడు ఒకసారి. మనం ఇక్కడ ఉండుట మంచిది, ఇక్కడ పర్ణశాలలు కడదాము, మీకు ఒకటి, ఏలియాకు ఒకటి, మోషేకి పర్ణశాలలు కడదాం, ఆ 3 పర్ణశాలలో ఉండండి, మనం ఇక్కడ ఉండుట మంచిది. బాగా వినాలి ఒకసారి, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దేవుడు ఏది మంచిదో ఏది చెడదో దేవుడు చెప్పాలి, మన సొంత అభిప్రాయం కాదు. ఆ మాట అన్నప్పుడు ఈ మాట పలికేదాకా ఏం జరగలేదు అక్కడ. ఎప్పుడైతే ఆ మాట ఇంకా మాట్లాడి ఇంకేదో అనేసి తను ఏమంటున్నాడో తెలియక అన్నాడట, ఇంకా ఆ మాట ఇంకా పలుకుతూ ఉండగానే ముందేమైంది? ఆ మాట అంటూ ఉండగానే ఏమైంది? ఒక మేఘం వచ్చి వాళ్ళని కప్పిందట. ఓకే, మేఘం కప్పడం అంటే అర్థం ఏంటో తెలుసా? మేఘం లోపల సౌండ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అర్థమైందా? మేఘం ఎందుకు వచ్చిందంటే చెవులకు అడ్డం పెడతాం చూసారా, అలాగనమాట. సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆ మూసిపెట్టి, మేఘంలో మూసిపెట్టి స్వరం వినిపించిందట. ఏంటా స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన ఏం చెప్తే అది చేయండి అని చెప్పబడిందట. ఇది చెప్పబడ్డప్పుడు వాళ్ళకి ఏమంటాం, మేఘం కప్పి తర్వాత మేఘం వెళ్ళిపోయింది. మేఘం వెళ్ళిపోయేసరికి యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఇంకెవరు లేరు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ స్వరం వచ్చినప్పుడు, మహాదివ్యమహిమ నుండి ఆ స్వరం వినపడ్డప్పుడు దేవుని యొద్ద నుండి, తండ్రి అనే దేవుని యొద్ద నుండి కుమారునికి మహిమ ఘనత కలగడం మేము చూసాం. ఇది మేము స్వయంగా చూసాము, విన్నాము, అక్కడ ఉన్నాము అంటున్నాడు. మేము ఆ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం. అయితే ఇలాంటి ప్రత్యక్షత కలిగినటువంటి ఈ స్థలం, ఆయన చెప్పింది వినండి అని చెప్పబడినటువంటి మాట ఏదైతుందో అవన్నీ విన్నాం, బాగుంది. కానీ అక్కడ అంటాడు, ఎంతకంటే ఈ దర్శనం కంటే ఇలాంటి మళ్ళీ నాకు మోస కనపడాలి, నాకు ఏలే కనపడాలి, ఇంకేదో కనపడాలి అనే దర్శనం కంటే ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనండి ఒకసారి మాట. మన బైబిల్ అన్నమాట. నువ్వు పట్టుకున్న మొదటి 5 పుస్తకాలని అర్థం. స్థిరమైన ప్రవచన వాక్యం అంటే మొదటి 5 పుస్తకాలని అర్థం. ఆ గ్రంథం మన మధ్యలో ఉంది. స్థిరమైన ప్రవచన వాక్యం, అన్చేంజబుల్, ఎవరు కూడా అందులో అక్షరాన్ని మార్చడానికి వీల్లేదు. ఆ వాక్యం మన మధ్యలో ఉంది. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలని పేతురు, ఎక్స్పీరియన్స్డ్ ఫెలో, చెప్తున్నాడు. దాన్ని అనుభవించి ఇది మంచిది అన్న అభిప్రాయం చెప్పినప్పుడు దేవుడు మాట్లాడితే అలా కాదు. క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడో, ఆయన ఏం చెప్పాడో చేయమన్నాడు కదా, అది చేయాలి. అది ఏం చెప్పబడిందంటే, ఇదిగో నువ్వు పట్టుకున్న ఈ పుస్తకంలో ఉన్న వాక్యం చెప్తుంది, దాన్ని చదువు, దాని ప్రకారం నడువు అని చెప్పబడుతుంది. సరే, నా పాయింట్ ఏంటంటే ఈ టోటల్ దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆ లక్ష్యముంచుట అనండి ఒకసారి మాట. ఓకే, సరెండర్ సబ్మిషన్, వర్షిప్, సాగిలపడ్డం, తర్వాత యాక్సెప్ట్ చేశాం, దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేశాం. తర్వాత ఏం మాట్లాడుకున్నాం? ఆ వాక్యాన్ని గ్రహింపు, కాంప్రహెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, గ్రహించడం గురించి తర్వాత ఏం మాట్లాడుకున్నాం? ఓకే, అది మన పాదములకు దీపము. ఓకే, తర్వాత అది వెలుగు అని మాట్లాడుకున్నాం. తర్వాత దాని యందు లక్ష్యముంచుట అనండి ఒకసారి మాట. దాని యందు లక్ష్యముంచుట, ద గ్రేటెస్ట్ ట్రైనింగ్ లెర్నింగ్ ప్లేస్ ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం.
నీ సోల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆ వాక్యానికి ఉంది. స్వస్థత అవసరం ఉందా? ఒక విడుదల కావాలా? ఒక అద్భుతం జరగాల? గమనించండి ఒకసారి. అవన్నీ దేవుని వాక్యం నీలోనికి వచ్చి నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం, దాన్ని స్థిరపరచడం కోసం సూచనలుగా నీకు కనపడతాయి. అవి జరగవు, అవి చాలా జరగవు అని చెప్పను, చాలా చిన్నవి అని చెప్తున్నాను. వాటన్నిటికంటే గొప్పది. అందుకనే యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఏం చెప్పాలి? యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఏం చెప్పాలి? స్వస్థతల కోసం వచ్చారు వాళ్ళు. ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకుంటారు. వితౌట్ హియరింగ్, ఆయన వాక్యం వినుట అని తెలియకుండా, సాగిలపడి వినుట అని తెలియకుండా, నా స్వాభిప్రాయం కంటే ఆయన అభిప్రాయం గొప్పది అనే అభిప్రాయం తెలియకుండా, దానికి ఇదిగో యాక్సెప్ట్ చేస్తూ సాగిలపడి ఆయన సన్నిధిలో అంగీకరించే విధంగా దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా ఏ స్వస్థతను పొందుకోలేవు, ఏ స్వస్థతను పొందుకోలేవు. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఇదే పేతురుపత్రిక చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఫాస్ట్గా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచే. మన జీవితానికి, ఫిజికల్ లైఫ్కి ఏం కావాలి? పాస్టర్ గారు వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి, ఆజ్ఞలాగా తీసుకోండి, దానికి సాగిలపడి అంగీకరించండి, ఇవన్నీ చెప్పారు. మరి మాకు వేరే అవసరాలు ఉన్నాయండి, మేము ఎలాగండి అవన్నీ ఎలా పొందుకోవాలండి? గమనించండి ఒకసారి. ఏమన్నా వస్తుంది అక్కడ? ఆయనను గూర్చిన ఆ గ్రహింపు కలిగిన అనుభవ జ్ఞానంలోనికి వస్తూ ఉంటే, ఆ వాక్యం యొక్క అనుభవ జ్ఞానాన్ని నేర్చుకునే కొద్దీ, ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ని మన శరీరంలో, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అనుభవించే కొద్దీ ఏం జరుగుతుందట? జీవమునకును మన రెగ్యులర్ డైలీ లైఫ్కి, మన భక్తికి కావలసినవి ఏమైనా అడ్డంగా ఉంటే, ఏదైనా కావాలి, అవసరం ఉంది అంటే, ఆ కావలసిన వాటన్నిటినీ మీకు దయచేయుచున్నాడు. తర్వాత దేవుని గూర్చినట్టు, మరొకసారి, దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం మూలముగా మీకు కృప సమాధానం విస్తరించునుగాక. మల్టిప్లైడ్, విస్తరిస్తుందట. అంటే వచ్చి కూర్చొని వింటే ఏమవుద్ది? లేదా మన ఇంట్లో ఈ వినుట అనే దానికి కొంత సమయాన్ని కేటాయిస్తే ఏం జరుగుతుంది? ఆ వినుట అనే దాన్ని ఎలాగా, ఆ ట్రైనింగ్కి ఎలా కూర్చోవాలో మాట్లాడుకున్నాం. వింటే ఏం జరుగుద్దో ఈ మాటను అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ? జీవానికి, మన భక్తికి, మన రెగ్యులర్ లైఫ్కి నువ్వు భక్తి చేయకుండా ఏదైనా అడ్డం ఉంటే దాన్ని తొలగించడానికి కొన్ని కావాలి కదా. మనకి కావలసిన వాటన్నిటినీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, దేని ద్వారా ప్రొవైడ్ చేయబడుతుందంటే, ఆయనను కూర్చొని వినుట వల్ల అనుభవ జ్ఞానం కలుగుతుంది కదా. ఆ కలిగే కొద్దీ మన భక్తికి, మన జీవానికి అవసరమైనవన్నీ, స్పిరిచువల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ అన్నీ యాడ్ చేయబడుతున్నాయి. అంతేకాదు, చివరికి ఏం రాస్తుందండి? దేవుని గూర్చినట్టు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం. ఈరోజు ఒకసారి విన్నాము, తెలుసుకున్నాము, గ్రహించాం కదా. ఆ గ్రహింపులోకి వచ్చి ఆ అనుభవ జ్ఞానంలోకి రాగానే ఏం జరుగుతుంది తెలుసా? ద గ్రేస్ అండ్ పీస్. కారు కొనుక్కున్నాం, ఏమంటాం? ఎలా కొనుక్కున్నారంటే ఏం చెప్తాం? కృపను బట్టి కొనుక్కున్నాం, కృపను బట్టి ఉద్యోగం వచ్చిందండి, ప్రభు కృపను బట్టి వచ్చిందండి, దేవుని కృపను బట్టి కలిగిందండి అని చెప్తాం కదా. కృప ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లై అనండి ఒకసారి. మల్టిప్లైడ్ గ్రేస్ అండ్ పీస్, షాలోం, సమాధానం అంటాం. అంటే నీ జీవితానికి సరిపడిన, ఇప్పుడు కొంత సమాధానం కలిగి ఉన్నాం, అంత సమాధానం లేదు, కొంచెం సమాధానం ఉందండి, కొన్ని విషయాలు బాగానే ఉన్నాం అనండి ఒకసారి. కొన్ని బాగానే ఉన్నాయి కదా. ఆ బాగానే ఉన్న సమాధానం ఏమవుద్దట? మల్టిప్లై అవుద్దట. గ్రేస్ అండ్ పీస్ బీ మల్టిప్లైడ్. ఎలా మల్టిప్లై అవుతుందట? దేవుని గూర్చినట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు
అనుభవ జ్ఞానం, ఏది విన్నామో, ఏది గ్రహించామో, దేన్ని ఆజ్ఞలాగా తీసుకున్నామో, నా స్వాభిప్రాయాన్ని పక్కన పెట్టి దేవుని అభిప్రాయానికి మనం సరెండర్ చేసుకున్నామో, ఆ అనుభవ జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు ఉన్నటువంటి ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేయబడ్డ గ్రేస్, లెవెల్ ఆఫ్ గ్రేస్ అండ్ లెవెల్ ఆఫ్ షాలోమ్ మల్టిప్లై అయ్యి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. నెక్స్ట్ లెవెల్ గ్రేస్, నెక్స్ట్ లెవెల్ షాలోమ్ మన కొరకు ఎదురు చూస్తుంది. కూర్చొని వినుట అనండి ఒకసారి మాట. ఇంకో మాట ఏంటంటే, ఆ వినడం అనేది ఏదో అలా వచ్చాం, కాసేపు కూర్చున్నాం, ఏదో చెప్తారు వింటాం, మనకు నచ్చింది ఏదో వినేసి ఆమెన్ అన్నప్పుడు ఆమెన్ అని, హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అనేసి అలా వెళ్ళిపోవడానికి కాదు. కానీ మొత్తము ఇదిగో నేను పూర్తిగా వాక్యం వినడానికి వచ్చాను, ఇప్పుడు ఎలా లోపలికి వస్తున్నానో అలా బయటికి వెళ్ళొద్దు. ఆమెనండి గట్టిగా. లోపలికి వచ్చేటప్పుడు ఎలా లోపలికి వచ్చానో అలాగే నేను బయటికి వెళ్ళొద్దు. ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ని రిసీవ్ చేసుకొని వెళ్ళాలి. ఒకసారి యేసు ప్రభు ఇంట్లో, ఆయన కపెర్నహూము ఇంట్లో ఉన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు అందరూ వచ్చి కూర్చున్నారట ఇంటి నిండా. ప్లేస్ లేదు. ప్రతి గ్రామం నుండి వచ్చారు, ప్రతి పట్టణం నుండి వచ్చారు, యెరూషలేము నుండి కూడా వచ్చారు. అయితే ఈ మధ్యలోకి ఒక పక్షవాయు కలిగినటువంటి రోగం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆయన నడిపించుకురాలేము, వీల్ చైర్లో తీసుకురాలేము, మంచంతో సహా మోసుకొని వస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా? డైరెక్ట్ పైకి ఎక్కలేదు, డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. అంబులెన్స్కి రోడ్ ఇవ్వం మనం, పేషెంట్ కదా అంటే పేషెంట్ తర్వాత. కానీ ఈరోజు వేరే పని ఉంది మాకు. ఈరోజు మీటింగ్ స్వస్థత కూడికి కాదు, ఈరోజు కూడిక స్వస్థత కూడికి కాదు. ఆయనకు సర్టిఫికేట్ ఇస్తాం మేము. ఎవరికి? యేసు ప్రభుకి సర్టిఫికేట్ ఇస్తాం. ఏంటి ఆ సర్టిఫికేట్ అంటే, ఆయన్ని పరీక్షించి ఆయన బోధ మా బోధ ఒకటే, ఆయన ఈ వాక్యమే చెప్తున్నాడు, ఈ డాక్టర్లో ఉన్నాడు అని చెప్పి ఆయనకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి ఆ పాస్టర్ల మీటింగ్ లాంటిది అనమాట అది. అలాంటి దాంట్లో ఆయన రానీలు లోపలికి, తర్వాత రండి వచ్చి అలాగే ఆటంకపరిస్తే వీళ్ళు ఏం చేశారంటే, ఏదేమైనా సరే పైకి వెళ్ళి అక్కడ ఒక మాట రాస్తుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ రూమ్ అంతా, ఆ ప్రాంతం, ఆ గది అంతా అందరినీ స్వస్థపరచుటకు సంబంధించిన శక్తి ఆ గదంతా ఉందట. కానీ వచ్చిన వాళ్ళు ఎవరు స్వస్థత కోసం రాలే. ఓకే, నేను మాట్లాడితే అర్థమైంది. చదవండి ఒకసారి మాట. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు స్వస్థపరచుటకు, అందరినీ స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకుండెను అని ఉంది. ఇంకా కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆయన ఆ గదంతా నిండుందట, కానీ ఎవ్వరు స్వస్థత పొందలే. ఈ ఒక్కడు పైనుంచి కిందికి దించబడితే వాడు స్వస్థత పొందాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవ్వరు స్వస్థత కోసం రాలే. నా పాయింట్ ఏంటంటే, కేవలం స్వస్థత కోసం రావద్దు. ఆయన వాక్యం విని, ఆయన బోధ వినుటకు, రోగము కుదుర్చుకోవడానికి లోపలికి రావాలి. ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం అంటే మామూలు విషయం కాదు. అందరం లేచి పెడదాం ఒకసారి. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. వాక్యము ఎంత ప్రధానమైందో, వినడం ఎంత గొప్పదో, వినుట ఎంత ప్రాధాన్యమైనటువంటి విశ్వాస జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉంచాలో, వినుటకు నేను ఎంత సమయం కేటాయించాలి, వినుటకు సమయం కేటాయించాలి, ఉపదేశం వినుటకు సమయం కేటాయించాలి. ఆనాడు సొలొమోను సామెతల గ్రంథం నుండి క్రొత్త నిబంధన పౌలు పత్రికల దాకా అన్నిట్లో ఒకే మాట మనం చూస్తాం. వినుట వలన విశ్వాసము కలుగును. నా కుమారుడా, నా ఉపదేశమును తృణీకరించకుము, నా ఉపదేశమును అంగీకరించు. ఉపదేశము వినుట, అంగీకరించుట. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రునైనా నాతో మాట్లాడండి. ఇంతవరకు అనేక విషయాలు మా ముందు మాట్లాడడానికి, వినడానికి కృపనిచ్చారు, గ్రహించడానికి మనస్సునిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రునైనా. ఈరోజు నేను విన్న వాక్యము ఇదిగో నా తీర్మానాన్ని బలపరిచేదిగా ఉంచబడునుగాక. వందనాలు, స్తోత్రునైనా. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏకీవించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా.
మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసుతో ఒక్కొక్కరిని నింపండి ప్రభువా. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం వినేటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి అవగాహన, ఎలాంటి ఇదిగో మా వ్యక్తిగత ఆత్మీయ అనుభవంతో రావాలో, ఎలాంటి అవగాహనతో రావాలో, ఎలాంటి ఉద్దేశంతో రావాలో, ఎలాంటి అభిప్రాయంతో రావాలో మాతో మీరు మాట్లాడారు. ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. విన్న ప్రతి మాట మాకు దీవెనకరంగా మార్చబడునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో కృపా సమాధానుడు విస్తరించబడునన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈరోజు వాక్యం విన్నవారు ఇదిగో క్రొత్తగా నూతనంగా ఇదిగో దేవుని గుర్చినట్టు, ప్రభువైన యేసుక్రీస్తును గుర్చినట్టు అనుభవ జ్ఞానం ఈరోజు అనుగ్రహించబడిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో పొందిన జ్ఞానమును బట్టి, అనుభవ జ్ఞానమును బట్టి ఇప్పుడే కృపా సమాధానుడు వారికి విస్తరింపజేయబడునుగాక. విన్న వాక్యం స్థిరపరిచే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి కన్నుల ఎదుట జరుగునుగాక. వారి దినములలో విస్మయపరిచే కార్యములు అనుభవింతురుగాక. ఇదిగో కని విని ఎరుగని, ఇదిగో ఎక్కడ ఎప్పుడు వినని ఇదిగో అద్భుతాలు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఇదిగో ఇది అద్భుతమని, ఇది గొప్పదని ఎలాగైతే మేము విన్నామో ఆ విన్న విషయాలు మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. దీవించి ఆశీర్వదించి ఎవరెవరు స్వస్థత కోసం ఇక్కడికి వచ్చారు, స్వస్థత అవసరం ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. స్వస్థత వారిని ఇదిగో సంపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, ప్రతి విధమైనటువంటి అస్వస్థత, అనారోగ్య కారణాలతో సహా అవి వారి శరీరాలు, వారి జీవితాల్లోంచి పెళ్లగించబడి ఇదిగో వాటి జీవితాల నుంచి అవి ఇప్పుడే తొలగిపోవునుగాక. రూట్ కాజెస్తో సహా అవి తొలగించబడునుగాక. ఇదిగో ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వారందరికీ అవసరమైన ప్రత్యేకమైన జ్ఞానోపదేశం దయచేయండి, తెలివి దయచేయండి, వివేచన దయచేయండి ప్రభువా. ఇదిగో రైట్ టైం, రైట్ మైండ్ సెట్, రైట్ థాట్స్ దయచేయండి. రైట్ ప్లేస్లో వారి నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలను దీవించి ఆశీర్వదించి ఇదిగో వారికి అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా బెస్ట్ జాబ్ దయచేయండి ప్రభా. మంచి ప్రొఫెషన్ వారికి అనుగ్రహించండి, స్థిరపరచండి. ఎవరైతే వారి కెరీర్లో స్థిరపడాలని ఆశపడుతున్నారు, ఇదిగో స్థిరపాటు కోసం ఎదురు చూస్తూ కనిపెడుతున్నారు, ఈ సమయంలో వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. సంపూర్ణమైనటువంటి అద్భుతమైన స్థితిలో మీ బిడ్డలు నిలబెట్టబడుదురుగాక. మంచి స్థితిలో మీ బిడ్డలు నిలబెట్టండి ప్రభా. తలలు పైకెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఇదిగో ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లో ఉండి సమస్యలతో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాం. కేవలం మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి మీ సన్నిధిని బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ దినపు కృప మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.